చాలా హాయిగా మీ కళ్ళకి ఎంతో నయనానందకరంగా ఉంటుంది. ఎందుకు అనంటే హీఈస్ అవర్ గ్రేట్ ఆర్టిస్ట్ మనోహర్ గారు విత్ అస్ రైట్ నౌ. సో ఆయన చేసిన వర్క్స్ గురించి కానీ, ఆయన జర్నీ గురించి కానీ, ఆయన ఒక్కయనే కాదు, యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో వారి మిస్సెస్ అలాగే వారి అబ్బాయి కూడా గ్రేట్ అండ్ ఆర్టిస్ట్ వాళ్ళంతా. సో ఈ రోజు వారిని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. మనోహర్ గారు నమస్కారం అండి. ఫైనలీ చాలా రోజుల తర్వాత. యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. అగర్వాల్ గారని ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్కల్ప్చర్ చూశాను. నేను చూసి, సార్ ఎంత బాగుంది ఇది, ఎవరండి ఇది చేసింది, మీకు తెలుసా అని అడిగాను. అయ్యో అంజలి, ఇక్కడ మనకి ప్రశాసన్ నగర్లోనే ఉంటారు, నేను నెంబర్ ఇస్తాను, వెళ్ళి చూడండి అని. సో దెన్ ఐ కేమ్ హియర్ అనమాట. ఐ థింక్ ఒక 10 months అయిందా సార్? 10 months అయింది. వచ్చి చూసినప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి ఒక గ్రేట్ ఆర్టిస్ట్ని కదా నేను సొసైటీకి ఇంట్రడ్యూస్ చేయాలి. చాలామంది ఆర్ట్ అనేది వాళ్ళ ప్యాషన్ కోసం నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్రొఫెషన్గా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇందులో ఎవరికైనా ఉపయోగపడితే అదే సంతోషం. అవునంటారా మనోహర్ గారు? అవునండి. సో మీరు కామర్స్ చేసి అసలు ఇటువైపు ఎలా వచ్చారంటే ఏం చెప్తారు? ఒక్కసారి మీ నేటివ్ ప్లేస్ గురించి, మీ గురించి. నమస్తే అండి. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి బార్న్ అండ్ బ్రాటప్ వచ్చేసి వరంగల్ అండి. ఓకే. వరంగల్లో నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో నేను నా స్కూలింగ్ అంతా కూడా. స్కూలింగ్ నుంచి నాకు ఫస్ట్ నుంచి ఆర్ట్ అనేది బైబాన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మీ అండి. ఓకే. అయితే నేను చదవడం రాయడం కంటే ముందు నేను ఆర్ట్ బొమ్మలు గీయడమే నేర్చుకున్నాను. రైట్. దట్ వాజ్ మై బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ అండి. నాకు రీడింగ్ రైటింగ్ అనేది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉండేది 10th వరకు కూడా. నాకు లిమిటెడ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. తర్వాత ఒక కైండ్ ఆఫ్ ఇంట్రావర్ట్ అనమాట. మీ పెయింటింగ్సే మీ ఫ్రెండ్స్ అనుకో. ఒక ఫియర్ ఫ్యాక్టర్ ఉండేది చదవడం రాయడం రాకపోవడం వల్ల. ఎల్కేజీ నుంచి నాకు ఇప్పటికి గుర్తు, ఐ స్టార్ట్ డ్రాయింగ్ ఫస్ట్. ఓకే. సో అదే నాకు బిగ్గెస్ట్ మోరల్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు ఒక చెస్ ఆడాలనుకోండి, చెస్ బోర్డ్ అంతా నేను చేసుకునేవాడిని, అంటే ఇంక్లూడింగ్ కాయిన్స్తో సహా, కార్డ్బోర్డ్స్తోని కాయిన్స్ చేసి. సో ఏదైనా చూస్తే దాన్ని ఎలా తయారు చేయాలనేది ఫస్ట్ నుంచి నాకు అలవాటు అనమాట. చిన్నప్పుడు కార్స్ ఆడుతూ ఉంటారు కదా, విండికి మూవ్ అయ్యేలాగా కార్ మ్యాచ్ బాక్స్, సిగరెట్ బాక్స్ తీసుకొని అప్పుడు ఏంటంటే మేము చిన్న ఉన్నప్పుడు ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. ఈ మెడిసిన్స్ వస్తాయి కదా చిన్న బాటిల్స్లో, దాని మీద రబ్బర్ డక్కన్ ఉంటుంది. అవును. దాన్ని వీల్స్లా యూజ్ చేసి ఐ యూజ్ టు ప్రిపేర్ ఏ కార్ అనమాట. రైట్. దానికి వెనకాల ఒక బ్యాట్ లాగా షేప్లో ఒక కార్డ్బోర్డ్ పెడితే ఆ విండ్ ఫోర్స్కి అది ముందుకెళ్ళేది. రైట్. ఐ యూస్ టు మేక్ ఆల్ టాయ్స్, టూల్స్, వాట్ ఎవర్ ఐ వాంట్. నేను చేసుకొని నేను ఆడేవాడిని. ఎవ్రీ November 14th వస్తే ఇట్స్ ఏ ఫెస్టివిటీ అనమాట. ఎందుకంటే మా క్లాస్ రూమ్ అంతా నేను పెయింటింగ్స్తోని నింపేవాడిని. ఓకే. అప్పుడు అన్ని క్లాసెస్కి కాంపిటీషన్స్ ఉండేదన్నమాట, ఎవరు క్లాస్ని మంచిగా డెకరేట్ చేస్తారు అని చెప్పేసి. సో ఐ యూస్ టు పెయింట్, అంటే లీడర్స్, ల్యాండ్స్కేప్స్, వాటర్ కలర్స్ అట్లా పెయింట్ చేసి నేను క్లాస్లో డిస్ప్లే చేసేవాడిని. స్కూలింగ్ అయిన తర్వాత అప్పుడు యాక్చువల్గా నేను చదవడం మొదలుపెట్టా. అంటే అరే మనకు చదవడం రాయడం రావట్లేదు, విత్ గ్రేట్ డిఫికల్టీ 10th క్లాస్ పాస్ అయ్యాను. సరే అప్పుడంటే చిన్నప్పుడు అంటే ఓకే, మేము బిగ్ ఫ్యామిలీ కాబట్టి పేరెంట్స్ వాళ్ళంత ఫోకస్ చేయలేకపోయారు, ఎక్కువ మంది మెంబర్స్ ఉండడం వల్ల. కానీ ఇప్పుడు నేను 16 years కదా, నవ్ ఐ హ్యావ్ టు మేక్ మై డిసిషన్. ఓకే. చదవాలి అంటే ఇప్పుడు నాకు రాదు అనుకుంటే నేను నా రెస్పాన్సిబిలిటీ. ఇంకా లాంగ్వేజెస్ మీద మనం కొంచెం వర్కౌట్ చేద్దామని రిపీటెడ్గా ట్యూషన్స్ తీసుకొని, కామర్స్ మనకి ఏది అర్థమవుద్ది, స్కూలింగ్ వరకేమో ఇంగ్లీష్ మీడియం అండి, కానీ ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు. అంటే ఆటోమేటిక్గా ఒక లిమిటెడ్ ఫ్రెండ్స్తో ఉండేది, కానీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండేది కాదు. సరే ఇప్పుడు మనకు తెలుగు భాష అయితే అర్థమవుతుంది, చదవడం రావడం రెండు ప్రాబ్లమే అప్పటికి కూడా. అంటే స్పీడ్గా కానీ, లేదా ఇప్పుడు క్లాసెస్ అయితే ఉంటాయి, వాళ్ళు మామూలుగా నోట్స్ రాసుకోమని చెప్తారు, నేను నోట్స్ రాసేవాడిని కాదనమాట. క్లాస్ టీచర్ అడిగితే నేను టెక్స్ట్ బుక్ చదువుకుంటాను సార్, నోట్స్ రాసుకోనని చెప్పేవాడిని టు ఎస్కేప్. ఓకే. సరే మనం ముందు భాష అయితే అర్థమవుతుంది కదా అని చెప్పి ఇంటర్మీడియట్ కామర్స్ తీసుకొని ఆ తర్వాత బీకామ్కి వచ్చాను. బీకామ్ టాక్సేషన్ అంటే వెరీ డిఫికల్ట్. అది సికేఎం కాలేజ్ అని ఉండేది వరంగల్లో. అందులో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో ఎంఏ సబ్జెక్ట్ ఉంటుంది మనకు, ఎంకామ్లో ఉండే సబ్జెక్ట్స్ కొన్ని మీకు బీకామ్ టాక్సేషన్లో ఉంటాయి. సో డిఫికల్ట్ అనమాట. కానీ నాకు ఫస్ట్ నుంచి ఆర్ట్ ఏమో ఇంట్రెస్ట్ చాలా. అప్పుడు కూడా ఐ యూస్ టు పెయింట్. అంటే అప్పటికి ఏంటంటే ఆర్ట్ వరల్డ్ ఎవరు ఉన్నారు, ఆర్టిస్ట్ అది తెలియదు వరంగల్ ఉండడం వల్ల. కాకపోతే మా ఇంట్లో అందరికీ కూడా డిఎన్ఏ అందరికి ఉంది అది. మా ఫాదర్ చేసేవాళ్ళు, మా బ్రదర్స్ అందరికి వచ్చు ఆల్మోస్ట్ పెయింటింగ్, డ్రాయింగ్, సమ్ సార్ట్ ఆఫ్ ఆర్ట్ అనమాట. సో అట్లా నాకు కూడా నేను 4th member అందులో.
బీకామ్కి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఇప్పుడు బీకామ్ చేసి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఎంకామో లేకపోతే ఎంబీఏనో ఇంకేదో చేయాలి. నాకేమో ఆర్ట్ సైడ్ ఇంట్రెస్ట్. అప్పటికి ఫైనల్ ఇయర్కి వచ్చేసాను బీకామ్. కానీ అప్పుడు దేనివల్లనో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతా వచ్చినాయి. ఆ 1 ఇయర్ నేను ఇక ఆగలేకపోయినా. సరే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు వేస్ట్ అవుతుంది అని ఆలోచించే కన్నా మనకు నచ్చింది చేయడమే బెటర్ అని నేను వన్ ఫైన్ డే కాలేజ్కి వెళ్ళి ఎవరు చెప్పుకుని టీసీ తీసేసుకున్నాను. ముందు అడ్మిషన్ క్యాన్సల్. బీకామ్లో ఐ వాజ్ గుడ్ స్టూడెంట్, పికప్ అయ్యాను. 20 మెంబర్స్ స్టూడెంట్స్లో ఇద్దరే పాస్ అయ్యాను యాక్చువల్గా, టాక్సేషన్ ఇవన్నీ, అందులో నేను ఒకడిని. కానీ ఇప్పుడు ఎంత టైం వేస్ట్ అయిందని ఆలోచించే కన్నా మనకి ఏది ఇష్టం అది పర్సీవ్ చేయడమే బెటర్ ఆప్షన్ అవుద్ది అని నాకు అనిపించింది. ట్రూ. అందరూ చెప్పకుండా పోయి అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తే మా ఇంట్లో వాళ్ళందరూ ఫాదర్ ఇట్లా వాళ్ళ న్యాచురల్గా బర్రీ ఉంటుంది కదా, అరే ఇప్పుడు డిగ్రీ క్యాన్సిల్ చేసినావు, విత్డ్రా అయిపోయినట్టే, టీసీ చేసేసుకున్నావు, చెప్పాలి కదా ఒక మాట అయినా, నెక్స్ట్ ఏం చేస్తావు. మా ఫ్యామిలీకి ఏమో బిజినెస్ ఉండేది, ఈ ప్లైవుడ్ హార్డ్వేర్ ఇలాంటి బిజినెస్ అనమాట, ఫోటో ఫ్రేమింగ్, అది వరంగల్. లేదు నేను ఐ వాంట్ టు స్టడీ ఫైన్ ఆర్ట్స్, నేను హైదరాబాద్కి వెళ్తాను, ఐ వాంట్ టు సమ్వేర్ ఐ వాంట్ టు బీ ఇన్ ద క్రియేటివ్ ఇండస్ట్రీ. రైట్. మూవీస్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, బట్ ఐ వాంట్ టు బీ ఇన్ ద క్రియేటివ్ ఇండస్ట్రీ అని. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రామకృష్ణ, అప్పటికి నాకు లాంగ్వేజెస్ రాదు, లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉండేది ఫస్ట్ నుంచి బాగా. ఫస్ట్ వచ్చి రామకృష్ణ మఠ్ ఉంది ఇక్కడ ఇందిరా పార్క్లో, అందులో జాయిన్ అయ్యా. ఓకే. అంటే భాష అనే డిఫరెంట్ లాంగ్వేజెస్ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేయలేదు, కానీ 2 కంటిన్యూగా చేరడం వల్ల ఆ ఓరియంటేషన్, ఆ ఫియర్ పోయింది నాకు. రైట్. అంటే ఇప్పుడు మాట్లాడితే కూడా తప్పులు ఉంటాయి భాషలో, కానీ ఆ భయం అనేది పోయింది. అంటే నేనేం ఆలోచిస్తాను అంటే ఇప్పుడు నా భాష ఏంటి, పెయింటింగ్ వేయడం నా భాష. మాట్లాడేటప్పుడు మన ఇంటెన్షన్ అవతల వాళ్ళకి అర్థమైతే చాలు, కన్వే అయితే చాలు. గ్రామర్ మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ నేను అనుకున్న దాన్ని కన్విక్షన్ అంటే ఎంత క్లియర్గా నేను చెప్పగలుగుతా ఎదటి వాళ్ళకి, ఫియర్ లేకుండా అనేది స్లోగా అది అలవాటు అయిపోయింది నాకు. దానివల్ల మాట్లాడేటప్పుడు అంతకుముందు ఫియర్ ఉండేది, అరే మనకు ఇంగ్లీష్ సరిగా రాదు, లేకపోతే వేరే భాష సరిగా రాదు, మనం పదాలు సరిగ్గా మాట్లాడట్లేదేమో, ఇట్లా స్లాంగ్ మీద 20 years బ్యాక్ స్లాంగ్ మీద కూడా ఉండేది. ఇప్పుడు అది పోయింది స్లోగా, కానీ ఈ ఫియర్స్ అని పోయినాయి నాకు. ఇప్పుడు సక్సెస్ అనేది, లేకపోతే ఫైనాన్షియల్ సక్సెస్ కావచ్చు, దానికి ఒక లిమిట్ లేదు. కానీ లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, మనకు నచ్చింది మనం ట్రై చేయాలి. మన గివెన్ టైం లోపల మనం ఎప్పుడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు ఈ వరల్డ్ నుంచి, కానీ మనకు నచ్చింది మనం ట్రై చేసామా లేదా, మనం ఎఫర్ట్స్ మనం పెట్టామా లేదా, ఆ జర్నీ అనేది ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్ అనేది మన చేతిలో ఉండదు, కానీ మనం చేయాలనుకున్నది మనం ట్రై చేస్తున్నామా లేదా. సో ఇది స్లోగా నాకు అలవాటు అయిపోయింది. దానివల్ల ఏంటంటే ఇక ఫైన్ ఆర్ట్స్లో ఎగ్జామ్ రాసి ఫైన్ ఆర్ట్స్లో చేరాను. అప్పటికి అప్పుడు ఫైన్ ఆర్ట్స్ 10th నుంచే ఉండేది యాక్చువల్గా. అంటే నేను ఇంటర్మీడియట్ 2 years, డిగ్రీలో 3 years, ఆల్మోస్ట్ 5 years నేను అక్కడ వేస్ట్ చేసుకొని మళ్ళీ నేను వచ్చి ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాను. నాకు ఏమనిపించింది అంటే వేస్ట్ అనేది ఏమి ఉండదు, మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పుడు నా సన్ కూడా స్టార్టింగ్లో భయపడేటాడు, అరే ఫెయిల్ అయితే ఎట్లా, ఇంటర్ ఫెయిల్ అయితే ఎట్లా, 10th ఫెయిల్ అయితే ఎట్లా, లేకపోతే ఇంకా. నిజానికి కొంతమంది పిల్లలు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. అవును. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు టైం వేస్ట్ అనేది ఏమి ఉండదండి. టైం అనేది మనం ఏం నేర్చుకోకపోతే, ఊరికే అంటే దాన్ని ఒక ఏదైనా ఒకటి నేర్చుకోవడానికో ఒక పర్పస్కి వాడకపోతే ఆ సమయాన్ని, అది టైం వేస్ట్. ఇంటరో డిగ్రీ ఫెయిల్ అయినంత మాత్రాన కొంపలు ఏం మునిగిపోవు, మళ్ళీ మీరు పాస్ అవ్వచ్చు, అకాడమీలకి మీకు నచ్చింది చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎక్కడ బ్రేక్ రాకుండా ఇంటర్మీడియట్ చేశారు, డిగ్రీ చేశారు, ఇంజనీరింగ్ చేశారు, లేకపోతే అన్నీ చేశారు, మీకు జాబ్ రాలేదు 2 years, అప్పుడు అది కూడా టైం వేస్తే కదా. మనకున్న సమయంలో మనం దాన్ని ఎలా ఉపయోగిస్తాం, ఏదైనా నేర్చుకుంటున్నామా. ఒక అకాడమిక్గా ఒక ఎగ్జామ్ పోయినంత మాత్రాన వరీ కావాల్సిన అవసరం లేదనేది ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్. నేను అంటే 5 years, సరే 5 years అన్నప్పుడు ఎవరైనా అంటే నేను నాకు నేను చెప్పుకునేవాడిని, టైం అనేది ఏం వేస్ట్ ఉండదు. 4 సంవత్సరాలు ఏం చేశాను, డిగ్రీ కాలేజ్లో స్పెండ్ చేశాను, అక్కడ ఏదో నేర్చుకున్నా, 20 మందిలో నేను చదువుకున్నా, అందరు ఫెయిల్ అయితే నేను పాస్ అయ్యా, అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. అదొక లర్నింగ్ ప్రాసెస్. రామకృష్ణ మఠ్కి వచ్చిన, సంస్కృత్ లాంగ్వేజ్ జాయిన్ అయిన తర్వాత హిందీ, స్పానిష్ ట్రై చేశాను, నేర్చుకోలేకపోయాను, కానీ ట్రై చేయడం వల్ల ఏంటి, ఆ ఫియర్ అనేది పోయింది. ఫ్రెంచ్ లాంగ్వేజ్ కూడా ట్రై చేసిన, భాష నేర్చుకోలేకపోయినా కూడా ఇప్పుడు ఫ్రాన్స్ ట్రావెల్ చేసినప్పుడు ఆ సౌండ్స్ అలవాటు అయిపోయినాయి విని విని. అది ఒక లర్నింగ్ ప్రాసెస్ కదా.
సో 4 ఇయర్స్ ఈ రకంగా నేను స్పెండ్ చేసిన ఫైన్ ఆర్ట్స్ రావడానికంటే అది నేను టైం వేస్ట్ అనుకోలేదు. సో అది నా జర్నీ అంటే ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేశాను. ఇవన్నీ కూడా మీరు ఫైన్ ఆర్ట్స్లోనే నేర్చుకున్నారా? నేను ఫైన్ ఆర్ట్స్లో స్కల్ప్చర్ అండి, 5 ఇయర్స్ అది నేను చదివినప్పుడు. ఇప్పుడు 4 ఇయర్స్ స్కల్ప్చర్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని వరంగల్లో స్కల్ప్చర్ పార్క్ చేశా. అయితే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఫస్ట్ జనరల్గా ఫైన్ ఆర్ట్స్ లేరంగానే ఫస్ట్ ఎగ్జిబిషన్స్ ఇలా పెట్టారు. అయితే నేను ఏంటంటే ఎప్పుడు పక్క వాళ్ళతోని కానీ సిస్టమ్తో కానీ కంపేర్ చేసుకోను. అంటే నా క్లాస్మేట్స్ లేకపోతే వేరే వాళ్ళు లేదా రూల్స్ ఉంటే దాన్ని నేను ఫోకస్ చేయను. మీ మనసుకి ఏది నచ్చిందో ఇదే ఇట్లానే చేయాలి, అదేంటి నువ్వు ఫస్ట్ ఇయర్ ఇప్పుడే ఎగ్జిబిషన్ పెడతావా అంటారు. అవి నేను పట్టించుకోను, నాకు ఇది చేయాలనిపించింది అంతే. సో అప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి వచ్చాను కదా, మా ఫాదర్కి వాళ్ళందరికీ ఒక వర్రీ ఉన్నది. అట్లీస్ట్ వాళ్ళ వర్రీని నేను తగ్గించాలని నేను అనుకున్నా. అప్పుడు నేను ఫైన్ ఆర్ట్స్లో చేరిన తర్వాత వరంగల్లో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఇలాంటి కొత్త, అక్కడ ఒక ఆర్ట్ సొసైటీ ఉండేది కానీ ఆ కల్చర్ అనేది లేదు. ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఇక్కడైతే ఉంటాయి, సిటీస్లో అవుతాయి కానీ డిస్ట్రిక్ట్లో అవ్వవు. నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు వరంగల్కి వెళ్ళి అక్కడ ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ పెట్టి మా ఫాదర్ని వాళ్ళని పిలిచి కలెక్టర్ని పిలిచి చేద్దామని అనుకున్నాను. సో అప్పుడు ఏంటంటే మా ఫాదర్కి కూడా నేను ఏం చేస్తున్నానో మా పేరెంట్స్కి అర్థం అవుతుంది. ఆర్ట్ ఎగ్జిబిషన్ పెడితే ఎలా పెట్టాలి, ఆ ప్రాసెస్ ఏంటి తెలియదు మనకు. అప్పుడు అనిపించింది అనమాట, డిస్ట్రిక్ట్ ఎవరు హెడ్, కలెక్టర్. సో మనం పోయి కలెక్టర్ని కలిసి వాళ్ళని పిలుద్దాం. కలెక్టర్ ఎలా కలవాలో కూడా తెలియదు. చాలా డిస్ట్రిక్ట్లో అప్పుడు 20 years బ్యాక్ అంటే డిస్ట్రిక్ట్లలో కలెక్టర్ని కలవడం, ఒక యంగ్ అబ్బాయి పోయి కలవడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు వస్తూ ఉంటారు, పొలిటీషియన్ వాళ్ళు వస్తూ ఉంటారు, చాలా పెద్ద లైన్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మారింది కానీ 20 years బ్యాక్ అంటే కలెక్టర్ని కలవడం అంటే ఇట్స్ బిగ్ టాస్క్. ఒక స్టూడెంట్ పోయి కలవాలంటే ఒక 1 week ఎవ్రీడే లేవని పొద్దున ఆఫీస్కి. ఎవడాడు అక్కడ పిఏ ఉంటారు కదా, సీసీ, ఎవడు ఈ పిల్లాడు రోజు చేస్తున్నాడు. ఒక 1 week వెళ్ళినాక రవీందర్ అని, ఇప్పుడు చాలామందికి ఎంపీఎస్కి వాళ్ళకి కూడా పిఏగా అసిస్టెంట్ ఉన్నారు. అసలు ఏంటి నువ్వు నీ స్టోరీ ఏంటి అంటే నేను చెప్పాను, ఇప్పుడు నేను హైదరాబాద్లో చదువుకుంటున్నా జేఎన్టీ కాలేజ్లో, నాకు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ పెట్టాలని ఉంది. సో నేను కలెక్టర్ని గారిని కలవాలి అని చెప్తే అప్పుడు బిపి ఆచార్య గారని ఇప్పుడు రిటైర్ అయ్యారు, అతను కలెక్టర్ అనమాట. అంటే అట్లనా అని చెప్పేసి ఒక చిట్టి రాసి ఉన్నారు. అది నాకు వచ్చి రాసిన భాషలో బట్లర్ లాంగ్వేజ్లో నేను ఇట్లా మనోహర్, నేను ఇట్లా ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ని నేను ఒక షో పెట్టాలనుకుంటున్నా అని ఏదో రాసిచ్చా. అది తీసుకుపోయి వాళ్ళు లోపలిచ్చింది. కలెక్టర్ గారు పిలిచిన లోపలికి. బట్ ఈజ్ సచ్ ఏ గ్రేట్ జెంటిల్మ్యాన్ అండి. నా లైఫ్లో అలాంటి వ్యక్తిని నేను చూడలేదు ఇప్పటివరకు. అంటే కొంతమందికి ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆచార్య గారు ఏంటంటే తను కార్టూనిస్ట్ కూడా. తన మదర్ కూడా డ్రాయింగ్స్ వేస్తుంది అండి. ఎక్కడున్నారండి ఇప్పుడు ఆయన? ఇప్పుడు మహేంద్ర హిల్స్లో ఉంటారు, రిటైర్ అయి ఉన్నారు. వాళ్ళ మదర్ కూడా డ్రాయింగ్స్ వేస్తుంది. సో ఆ ఓరియంటేషన్ ఉంది అతనికి. ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నా, సార్ ఇట్లా నా పేరు మనోహర్, నేను జేఎన్టీ కాలేజ్లో స్టూడెంట్గా ఉన్నాను, నేను ఇక్కడ ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నాను. అది కాస్త భయంగా అట్లా ఒక హెజిటేషన్తో చెప్పాను. వెంటనే తను ఒక ఫోన్ తీసుకొని డిపిఆర్ఓ గారికి కాల్ చేశారు. అప్పుడు నాకు డిపిఆర్ఓ అంటే ఏంటో కూడా తెలియదు. కాల్ చేసి ఒక అబ్బాయిని పంపిస్తున్నా, టౌన్ హాల్ బుక్ చేయండి మీరు, ఈ డేట్స్ చూసి ఇతనికి అన్ని రకాలుగా మీరే సపోర్ట్ చేసి స్పాన్సర్ చేయండి, అంటే కార్డ్ ప్రింట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆ వ్యవహారం అంతా చూసుకొని షో ఆర్గనైజ్ చేయండి, డేట్స్ నాకు చెప్పండి, నేను ఇనాగ్రేట్ చేస్తాను అని చెప్పారు. అప్పుడు ఇంకా సిటీలో ఎవరిని పిలుద్దామంటే కాళోజీ నారాయణరావు గారు ఉన్నారు. అయితే అప్పుడు కాళోజీ గారి కూడా నేను పెయింటింగ్ చేశాను. అయితే కాళోజీ గారి దగ్గరికి వెళ్ళాము. ఆ తర్వాత ప్రొఫెసర్ పాండురంగారావు అని ఉండేది, వాళ్ళు ఇప్పుడు ఇంటాక్ కన్వీనర్ ఉండేదన్నమాట. అతన్ని ఇంకా కొంతమందిని పిలిచాను షోకి. అది నా ఫస్ట్ ఎగ్జిబిషన్ అండి. అయితే ఫస్ట్ ఎగ్జిబిషన్ అప్పుడు మనీ అనేది, లిటిల్ మనీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం. కరెక్ట్. అప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ నుంచి ఐఎమ్ సో లక్కీ అండి ఒక రకంగా. ఎందుకంటే నాకు ఇప్పుడు వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నా చుట్టుపక్కల. స్కూల్ డేస్లో కానీ క్రాంతి అని, తర్వాత సంతోష్, నమశివాయ అని, వీళ్ళు నా క్లాస్. ఓం నమ శివాయ అంటే ఇప్పుడు మాంగళ్య షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా. నాకు ఇంటర్మీడియట్ ఫ్రెండ్ ఉన్నాడు, తననే వండౌట్ వచ్చింది, క్లాస్మేట్ అనమాట. ఇంకా రత్నాకర్ అని, వీళ్ళందరూ నా ఫ్రెండ్స్.
వీళ్ళు ఏంటంటే ఎప్పుడు దే యూస్ టు లైక్ మీ అలాట్. నేను వాళ్ళ బెంచ్లో కూర్చునేవాడిని, బయాలజీ రికార్డ్స్ ఇవన్నీ గీసేది ఇట్లా అనమాట. అయితే ఈ షోర్ అయింది ఉంది ఫిక్స్ అయింది అన్న తర్వాత మనీ లేదు నా దగ్గర, మనీ అడగలేం కదా. కరెక్ట్. సో ఇప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు క్రాంతి అని నా స్కూల్ ఫ్రెండ్, అరే ఇట్లా ఉంది, ఐ నీడ్ సమ్ మనీ అంటే వాడు దగ్గరుండి వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తూ ఉంటారు, నమ శివ, సంతోష్, వీళ్ళందరూ కూడా వాడు సపోర్ట్ చేసిండు. సో ఫస్ట్ స్కల్ప్చర్ నాకు ఇప్పుడు గుర్తండి, నేను ఒక ఫీమేల్ టార్సో చేశాను షో కోసం. ఓకే. ఫీమేల్ టార్సో అంటే ఇక్కడ వరకు అనమాట. అది మా మదర్ కొలాబరేషన్లో చేశాను. అంటే వీళ్ళు చాటలకి అంటే బియ్యాన్ని ఇట్లా చెరుగుతూ ఉంటారు కదా, రాళ్ళని బియ్యాన్ని సపరేట్ చేయడం కోసం. అప్పుడు పేపర్ పల్ప్ పెట్టేవాళ్ళు చాటలకి. రాత్రంతా పేపర్ నానబెట్టి దాన్ని రుబ్బి పసుపు కలిపి రుద్ది పెడతారు. మెంతులు కూడా వేసేవాడు. అవును, మెంతులు. ఈ మెంతులు పసుపు ఇది కలిపి పేపర్ పల్ప్ చేసి దాన్ని పెడతారు. మా అమ్మగారు గిన్నెలు చేసేవాడు సార్, చాట్లో గిన్నెలు తయారు చేసేవాడు. నేను ఏదో చేస్తున్నాడు వీడు అని చెప్పేసి మా మదర్ హెల్ప్డ్ అనమాట. అది నేను ఆ ఫీమేల్ టాస్క్ ఫస్ట్ చేశాను మా మదర్ కొలాబరేషన్లో. అంటే ఫస్ట్ ఇయరే కదా, ఫస్ట్ ఇయర్లో మాకు అప్పటికి ఇంకా స్కల్ప్చర్ స్టార్ట్ అవ్వదు. జేఎన్టీలో స్కల్ప్చర్ వచ్చేసి సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవ్వదు. సెకండ్ ఇయర్ తర్వాత ఫస్ట్ ఇయర్ బేసిక్స్ ఉంటాయి, అన్ని కంబైన్ ఉంటాయి, బేసిక్స్ ఉంటాయి. కానీ ఇంత ఒక హాఫ్ లైఫ్ సైజ్ స్కల్ప్చర్ చేద్దాం అనుకున్నాం. సో అది నా ఫస్ట్ ఎగ్జిబిషన్ అండి. సో ఆచార్య గారు వచ్చారు, సిటీలో అందరికీ ఇది కొత్త, ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే ఏంటి అనేది కాన్సెప్ట్. మా ఫాదర్, ఫ్రెండ్స్, అప్పుడు మా పేరెంట్స్కి అరే సరే వీడు డిగ్రీ డిస్కంటిన్యూ చేసినా ఏదో చేస్తున్నాడు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అది నా ఫస్ట్ షో అండి కాలేజీలో ఉన్నప్పుడు. కాలేజీలో అన్నారు అనమాట, అరే ఫస్ట్ ఇయర్లో ఎగ్జిబిషన్ పెట్టడం ఏంటి అది ఇది. నాకు నచ్చినాయి నేను చేస్తాను, ఇవన్నీ పట్టించుకోని చెప్పాను అట్లా నాతో అన్న వాళ్ళకి. నేను ఫస్ట్ రియలిస్టిక్ పెయింటర్ని యాక్చువల్గా. వెరీ డీటెయిల్ ఫోటోగ్రాఫిక్ రియలిస్టిక్ చేశాను. అది నాకు చుట్టుపక్కల మనుషులే నాకు మోడల్స్. ఎప్పుడు మా గ్రాండ్ మదర్ ఫోటో తీసుకొని మా అన్నయ్య కొడుకు మా గ్రాండ్ మదర్ది అంటే ఒక 2 జనరేషన్ రిలేషన్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాడిని ఇట్లా దగ్గర తీసుకున్నట్టుగా. ఆ పిల్లోడు ఎవడంటే ఇప్పుడు అరుణ్ అని మ్యూజిక్ కంపోజర్ అన్నాడు కదా మూవీ ఇండస్ట్రీలో, అరుణ్ చిల్లివేరు అని, అది ఒకే ఒక లోకం పాట వాడనమాట. వాడు మా నానమ్మతో కూర్చొన్నది ఫోటోగ్రాఫ్ తీసుకుని ఐ పెయింటెడ్ రియలిస్టిక్. అది అక్కడ ఒక డాక్టర్ చూసి, సంపత్ రాజారాం అని, ఇప్పుడు ఈజ్ నో మోర్, అతను కొన్నాడు అప్పుడు ఆ రోజులలో 5,000 రూపీస్. అట్లా ఇక 5 years కాలేజ్లో షో, కాలేజ్ అకాడమిక్సే నేను చేయాలనుకున్న పనులు ఐ యూస్ టు డూ అనమాట. ఈ కాలేజ్తో సంబంధం లేకుండా ఎగ్జిబిషన్స్ అని లేకపోతే వర్క్ చేయడం ఇట్లా. అట్లా 5 years అయిపోయేటప్పటికి నాకు పొద్దున్న లేస్తే ఇంకా ఆట తప్ప మైండ్కి వేరే రాదు. సో ఐ యూస్ టు గో అవుట్ ఆఫ్ వే. అంటే అసైన్మెంట్స్ ఉంటాయి కదా, మనల్ని ఎవరు ఏం అడగరు, అంటే నువ్వు ఇంత వర్క్ చేయాలి ఇది చేయాలి, సర్టెన్ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ వరకు మనం చేయొచ్చు. అంతకంటే మించి చేయాలనేది ఎవరు ఏం చెప్పరు, అది మన చాయిస్. ఇంకా 5 సంవత్సరాలు మరి ఏం చేస్తాం అక్కడ, మ్యాక్సిమం వర్క్ చేయాలి, అదే మన నెక్స్ట్ మనకి ఫుడ్. ఇంకా నేను ఒక ఐడియా వస్తే మనీ ఉన్నా లేకపోయినా ఐ యూస్ టు లెండ్ మనీ ఫ్రమ్ మై ఫ్రెండ్స్. గుడ్డా బ్యాడా నాకు తెలియదు కానీ అంటే వర్క్ మీద అంత అబ్సెషన్ అనమాట. కాలేజీలో పడుకునే వాళ్ళం ఏదో, అంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ కూడా దే యూస్ టు సపోర్ట్. కాలేజీలో నైట్ వరకు 12 వరకు చేసి పడుకొని ఎవరు రాకముందు మళ్ళీ పొద్దున్నే లేచి మా లాకర్స్లో బట్టలు పెట్టుకునేది సీక్రెట్గా. పొద్దున్నే లేచి స్టూడెంట్స్ వచ్చి లోపల రెడీ అయ్యి అక్కడే, అరే వీళ్ళు ఇంత తొందరగా వస్తుంది, లేట్గా పోతారు, ఇంత తొందరగా వస్తారు ఏంటి కాలేజీకి అనుకునే వాళ్ళు కొందరు. అట్లా గడిచిపోయిందండి కాలేజ్ డేస్. సో పెద్ద పెద్ద వర్క్స్ చేయడం వల్ల ఎండెడ్ అప్ 6 lakh rupees డెప్ట్ కాలేజ్ అయిపోయేటప్పటికి. ఇప్పుడు ఆ డబ్బులు కట్టాలి. నెక్స్ట్ ఏంటి, ఇంకోటి మెటీరియల్ చాలా గ్యాదర్ అయిపోయింది. ఈ మెటీరియల్ ఇప్పుడు కాలేజ్ పాస్ అవుట్ అయిన తర్వాత తీసుకెళ్ళిపోవాలి మనం, కాలేజీలో పెట్టడానికి వీల్లేదు. అప్పుడు ఒక ట్రక్ తీసుకొచ్చి అది ఎక్కడ పెట్టాలి, మళ్ళీ వెంట్ బ్యాక్ టు వరంగల్. ఇప్పుడు ఈసారి ఏమిటంటే ఐ ఇంట్రడ్యూస్ న్యూ పర్సన్ అండి. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఈ వర్క్స్ అని ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు అక్కడ సిటిజన్ క్లబ్ అని ఒకటి ఉండేది. డాక్టర్ బండప్రకాష్ గారు అని ఉంటారు. అతను ఏంటంటే ఇప్పుడు మన రాజ్యసభ ఎంపీ టీఆర్ఎస్లో ఉండేది డాక్టర్ బండప్రకాష్ అని. సో అతను దానికి వాళ్ళకి ఇంకోటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అల్లూరి
ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అని కాలేజెస్ అని ఉన్నాయన్నమాట. వాళ్ళు రన్ చేసేవాళ్ళు దాన్ని. పెద్ద ప్లేస్. నాకు అతను ఇంట్రడ్యూస్ చేస్తే ఈజ్ ఆల్సో వెరీ జెంటిల్ మ్యాన్ అండి. అంటే పొలిటీషియన్స్లో అట్లా ఉండరు నాకు తెలిసినంతవరకు. ఎకనామిక్స్ పిహెచ్డి బ్యాక్గ్రౌండ్, వెరీ నైస్ పర్సన్. తను కూడా చాలా అమెకబుల్గా రిసీవ్ చేసుకొని, పెద్ద ప్లేస్ క్లబ్ అంటే నాకు ఒక పెద్ద హాల్, పక్కకి జిమ్, అటువైపు స్విమ్మింగ్ పూల్ ఇట్లా ఉండేది. అది ఇచ్చేసిండు. ఈ కాలేజీలో మెటీరియల్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టా. అప్పుడు 1 year బ్రేక్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే ఐ వాంట్ టు గో ఫర్ ఏ మాస్టర్స్, బరోడాకి వెళ్దాం అనుకున్నాను. కానీ ఈ లోపు ముందు ఈ డెప్స్ కట్టాలి. సో ఒక 1 year స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో చేసుకొని ఇవన్నీ డెప్స్ అని క్లియర్ చేసుకొని అప్పుడు వెళ్దాంలే అనుకున్నా. అప్పుడు వర్క్ చేస్తూ ఉన్న క్లబ్లోనే. అయితే వరంగల్ లాంటి టౌన్లో ఒక క్లబ్లో గ్యాంబ్లింగ్ క్లబ్ ఆఫ్ ది రిక్రియేషన్ సెంటర్ కూడా ఉంటుంది. ఒక పిల్లోడు వచ్చి, ఒక యంగ్ బాయ్ వచ్చి ఏదో బొమ్మలు చేస్తుండే చూసే వాళ్ళకి వింతగా ఉంటుంది కదా. విశ్వనాథ్ అని ఒక చార్టెడ్ అకౌంటెంట్ చూసిండదు అదంతా. అప్పుడు కొత్త కమిషనర్ వచ్చింది వరంగల్కి. అతను ఎవరంటే ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ జిహెచ్ఎంసీకి ఉన్నారు అరవింద్ కుమార్ గారు. ఆయన ఇప్పుడు కమిషనర్ అక్కడ కొత్తగా. అతను ఒక రోజు చూసినవి. ఈ వాంట్ టు బిల్డ్ ఏ పార్క్ అండి, ఏదైనా బ్యూటిఫికేషన్ చేద్దాము. అతను కూడా ఢిల్లీలో ఈ షార్ట్ టర్మ్ నేషనల్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఉంటుంది, అక్కడ షార్ట్ టర్మ్ కోర్స్ చేసిండేది. సో అతను కూడా ఏంటంటే ఆర్ట్ అంటే చాలా ఓరియంటేషన్, చాలా ఇష్టం ఆర్ట్ అంటే. అది చూసి కలవమంటే కలిసాను. నువ్వు ఇట్లా ఒక పార్క్ చెయ్యి అని అడిగిండు. నేను మొహమాటం లేకుండా ఏం చెప్పానంటే, అది ఫస్ట్ మీటింగ్ స్ట్రేంజ్ నైట్ 11 o'clock అండి. ఓకే. జనరల్గా ఆ టైంకి వాళ్ళు ఆఫీస్ అవర్స్ అయిపోయి రిలాక్స్గా ఉంటారు కదా. అప్పుడు పిలిచిండు. ఒక మోడల్ చేసి చూపెట్టాను, ఒక స్కల్ప్చర్ పార్క్ చేద్దాం. చండీగఢ్లో నేక్ చంద్ది స్కల్ప్చర్ పార్క్ ఉంటుంది, అన్ని బ్రోకెన్ టైల్స్ బ్యాంగిల్స్తోని ఒక పార్క్. అది చేద్దామంటే నేను సేమ్ రిపీట్ చేయడం కాకుండా ఐ వాంట్ టు డూ ఇన్ మై ఓన్ వే. మనకు అంత ప్లేస్ లేదు, మనకు చాలా లిమిటెడ్ బడ్జెట్, లిమిటెడ్ ప్లేస్. నాకు నచ్చినట్టు నేను చేస్తాను, సేమ్ రిపీట్ అయితే నాతో కాదు అని చెప్పేస్తాను మొహమాటం లేకుండా. చెయ్యి నీకు నచ్చిన. నేను మోడల్ చేసుకెళ్ళి ఒక మోడల్ లాగా చూపెట్టాను. ఇంకోటి ఏం చెప్పానంటే, సార్ ఇప్పుడు నాకు ఈ హైరార్కీ ఎవరిని కలవాలి ఇదంతా నాకు తెలియదు. ఇప్పుడు ఒక కమిషనర్ని కలవాలి అంటే ఇప్పుడు మీరు అపాయింట్మెంట్ ఇచ్చింది కాబట్టి మీ దగ్గరకు వచ్చిన, కానీ ఫస్ట్ రావాలి, ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రోటోకాల్, ఇదంతా నాకు తెలియదు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ చేద్దామంటే నేను ఎప్పుడు కలవాలంటే నేను మిమ్మల్ని డైరెక్ట్ కలిసేలా యాక్సెస్ ఉంటుంది అంటే చేద్దాం, ఓకే, లేకపోతే వద్దు. నేను అహ్మదాబాద్కి వెళ్ళిపోతున్నా, మీకు నచ్చితే చెప్పండి సార్, ఐల్ కమ్ బ్యాక్ అని చెప్పిన. ఒక సమ్ డేట్ అనుకున్నాం. నేను టికెట్ బుక్ చేసుకొని మాస్టర్స్ కోసం, మళ్ళీ ఇప్పుడు డిగ్రీని మాస్టర్స్ కోసం బరోడాకి వెళ్దామని ట్రైన్ ఎక్కేసాను. వెళ్తుంటే అప్పుడు కాల్ వచ్చింది, వెళ్ళే ముందర నువ్వు ఇట్లా రా మనం చేద్దామని చెప్పేసి. సార్ నేను ఇప్పుడు 1 weekలో వస్తా, అహ్మదాబాద్కి వెళ్తున్నా అని చెప్పేసి చెప్పిన. 1 week తర్వాత అంటే 1 month. అయితే తను ఏం చేయాలని ఒక మోడల్ చూపెడితే ఫస్ట్ ఒక స్కల్ప్చర్ కమిషన్ చేసింది. అది ఇప్పటికి ఉంది వరంగల్లో, పబ్లిక్ స్కల్ప్చర్. అది ఫస్ట్ వరంగల్లో. ఇప్పుడంటే చాలా వచ్చినాయి, అప్పుడు కొత్త. సో అతను అరవింద్ కుమార్ గారు సపోర్ట్ చేసిండు. ఆ వర్క్ చేశాను. చేసిన తర్వాత స్కల్ప్చర్ పార్క్ చేసాం వరంగల్లో, మున్సిపల్ జిహెచ్ఎంసీ బిల్డింగ్ ఎదురుగా. ఇప్పుడు అది లేదు, తీసి వేరే డిఫరెంట్ చోట్ల పెట్టారు వాళ్ళు ఎక్స్పెన్షన్లో. సో అక్కడి నుంచి నేను మళ్ళీ మాస్టర్స్ ఎలాగైనా చేయాలి అని చెప్పేసి, ఐ వాంట్ టు స్టడీ మోర్ భాష అని చెప్పేసి ఈ పోర్ట్ఫోలియో వేసుకున్నా. ఈ డెప్స్ అని క్లియర్ చేయడంలో అతను హెల్ప్ చేసిండు. ఆ పార్క్ అంతా పూర్తి చేసాము. పేమెంట్ దగ్గర మామూలుగా గవర్నమెంట్ అంటే చాలా డిఫికల్టీ, చాలా డిఫికల్ట్. కానీ ఎంత సర్ప్రైజ్ అంటే ఒకసారి పేమెంట్ అండి, పార్క్ వర్కింగ్ సైట్ ఉంటుంది కదా అక్కడికి తీసుకొచ్చి ఇచ్చిన నెట్ క్యాష్. ఇట్స్ ఎ వెరీ స్ట్రేంజ్ కదా. ఇట్లా కూడా ఆర్టిస్టులకి హెల్ప్ చేసే ఆఫీసర్స్ ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టు మీ మదర్ ఫేస్ లేదంటే అలా మీరు ఇన్స్పైర్ అయ్యి తన్ని మీ పెయింటింగ్లో ఇన్కల్కేట్ చేశారు. అలా ఎప్పుడన్నా మీరు ఎవరన్నా చూసి అరే ఇంత మంచి ఫీచర్స్ నా స్కల్ప్చర్లోనూ నా పెయింటింగ్లో ఎక్కడొక్కడ వేయాలని ఇన్స్పైర్ అయిన ఫేస్ ఏమన్నా ఉందా? పర్టికులర్గా వీళ్ళు ఫేస్ చేద్దామని అనుకోను, కానీ మామూలుగా నేను చేయాలన్నప్పుడు నాకు చుట్టుపక్కల వల్ల రిఫరెన్స్ తీసుకుంటాను. ఒక్కొక్కసారి నేను ఫోటోగ్రఫీ కూడా షూట్ కూడా పిలుస్తాను, ఓకే నాకు మోడలింగ్ చేయని చెప్పి. ఓకే, నేను మా అన్నయ్య కొడుకుది ఎక్కువ చేసేవాడిని, ఫీమేల్ ఫిగర్ అయితే. మేల్ ఫిగర్ అయితే ఓకే ఆవిడ యాక్టర్ అవ్వాలనుకునేవాడు. ఇప్పుడు లాస్ ఏంజల్స్కి వెళ్ళి థియేటర్ ఆర్ట్ చేసిన అక్కడ సెటిల్ అయ్యిండు. అరుణ్ అని చెప్పాను కదా, ఫస్ట్ వాడి పెయింటింగ్. ఇట్లా నాకు లేకపోతే నా క్లాస్మేట్స్. ఫీమేల్ అయితే
ఫిమేల్ అయినా సరే నా క్లాస్మేట్స్ ఉంటారు కదా, ఎవరైనా వాళ్ళ ఫొటోస్ నచ్చినాయి అనుకోండి. సునీత అని నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంది ఓకే. ఫైన్ ఆర్ట్స్లో. మామూలుగా టూర్ కట్టి వెళ్తూ ఉంటారు కదా, ఏదైనా ఫోటో నచ్చితే కూడా నేను చెప్తాను వాళ్ళకి కెన్ ఐ యూజ్ దిస్. వాటిని రిఫరెన్స్ తీసుకొని నేను అంటే వాళ్ళ మీద వాళ్ళ పర్సనాలిటీ రీప్రొడ్యూస్ చేద్దామని అనుకోను. అదే అదే. ఏదైనా ఒక థీమ్కి నాకు రిలవెంట్ అనిపించింది ఎస్ అనుకోండి. ఎస్ ఎస్. ఇప్పుడు సునీత అని ఒక అమ్మాయి ఉంది, ఆమె యూఎస్లో ఉంటుంది. ఒకసారి ఆమె ఏదో టూర్కి వెళ్ళిన ఫొటోస్ పంపించింది. కాలేజ్ వెళ్ళినప్పుడు కూడా సేమ్, రీసెంట్గా కూడా. నేను యాక్చువల్గా కో ఎగ్జిస్టెన్స్ అనేది ఒక స్కల్ప్చర్ ఆర్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నా. అందులో ఏంటంటే హ్యూమన్ లైఫ్ అనేది చాలా వాటితో లింక్ అయి ఉంటుంది. వీఆర్ నాట్ ద అలోన్ ఆన్ దిస్ ప్లానెట్. మనతో ఎనిమల్స్ ఉంటాయి, రకరకాల వేల కొద్ది ప్రాణజీవులు ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. అన్నిటితో కలిసే మనం సహజీవనం చేస్తూ ఉంటాం. నాది నేనే స్పెషల్ అనేది ఏమి ఉండదు ప్రపంచంలో. ఈ థీమ్ మీద ఒక స్కల్ప్చర్ సిరీస్ చేస్తున్నా. చేసే టైంలో ఈ సునీత అనే అమ్మాయి ఫొటోస్ పంపించింది, తను టూర్కి వెళ్ళిన ఫోటో. ఆ ఫొటోస్ ఇప్పుడు నేను చేసే వర్క్కి కరెక్ట్గా మ్యాచ్ అయింది. అది ఆమె మీద బర్డ్స్ ఉండి ప్యారెట్స్, అది నాకు నచ్చింది. ఓకే. అది మొదలుపెట్టి చేసా. ఉంది పైన. ఓకే. అంటే పూర్తి చేయలేదు, ఇంకా ప్రాసెస్లో ఉంది. రైట్ రైట్. అట్లా నేను మామూలుగా ఏంటంటే నా చుట్టుపక్కల వాళ్ళ నుంచి నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఎవరి దగ్గర ఏదైనా నేర్చుకోవాలంటే ఏమాత్రం నేను మొహమాట పడినా అండి. ఏది ఉన్నా కూడా డెఫినెట్లీ నేను చెప్తాను. ఒకవేళ ఎవరి దగ్గర నుంచి ఏదైనా ఇన్స్పైర్ అయితే కూడా నేను చెప్తాను, రియల్ ఇన్స్పైర్ దిస్ అని చెప్పేసి. రీసెంట్గా ఒక కథ అన్నారు, చాలా రోజుల తర్వాత 10 years గ్యాప్ తర్వాత కలిసాం. మనోహర్ మేము ఒక ఇల్లు కట్టుకున్నాము, వచ్చి చూడు మాకేమన్నా చెయ్యి నువ్వు అంటే. అనుకోకుండా తన డీపీలో ఒక ఫోటో ఉంది. అతను ఏంటంటే బాలాజీ రెడ్డి గారు అని ఉన్నారనమాట. ఇద్దరు మనవాళ్ళేం పట్టుకొని, ఇది తన కూతురు పెళ్ళికి నన్ను పిలిచిండు కానీ నేను వెళ్ళలేదు అప్పుడు. ఓకే ఓకే. ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి వెనకాలన్నాడు, ఒక అబ్బాయి ఇక్కడ, ఒక పాప ఇక్కడ పట్టుకొని ఇట్లా దిగిన ఫోటో పెట్టుకున్నాడు డీపీలో. ఓకే. అది చూసి నాకు నచ్చింది, బాగా నచ్చి నేను దాన్ని స్కల్ప్చర్ చేస్తున్నా. తనకు చెప్పిన సో నైస్. నేను అమోర్ అనే ఒక థీమ్ మీద, అంటే లవ్ డిఫరెంట్ కాంటెక్స్లో, బాయ్ అండ్ గర్ల్ లవే కాకుండా రకరకాల కాంటెక్స్లో లవ్ అనేది ఉంటుంది కదా, ఆ థీమ్ ఇది. ఇక్కడ ఏంటంటే గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ చిల్డ్రన్, ఆ థీమ్ బాగా నచ్చి అది నేను చేస్తున్నా ఇప్పుడు. అతనికి చెప్పాను కూడా, అరే ఈ డీపీ నాకు బాగా నచ్చింది, దీన్ని స్కల్ప్చర్ చేస్తున్నా అని చెప్పి. సో ఇట్లా నేను ఎప్పుడు చేస్తానండి. ఐ టేక్. ఊపిరి సినిమా చూసారా? చూసాను. నాకు మీ పెయింటింగ్ చూసిన వెంటనే నాకు ఆ సినిమా గుర్తొచ్చింది నిజంగా. అంటే నిజానికి కామన్ మెన్ కి ఇన్ని కలర్స్ చూసినప్పుడు అందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం కాదు. జోక్ లాగా పెట్టారు కానీ నేను చెప్తానండి. ఒక కథ చెప్పాలనుకోండి, మనం ఎలా చెప్తాం, రాయాలనుకోండి ఎలా చెప్తాం, మాట్లాడే భాషలో చెప్తాం. పదాలు, అది ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు. మనం మాట్లాడుకునే భాషతోని మనకు భావాన్ని, ఒక స్టోరీ చెప్పాలంటే ఆ పదాలతో మనం చెప్తాం. ఏ పిక్చర్ కెన్ స్పీక్ థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్ అని అంటారు. కొన్ని ఏంటంటే ఫీలింగ్కి సంబంధించినవి ఉంటాయి. ఎన్ని రకాలుగా నువ్వు రాయొచ్చు. సో ఇప్పుడు పెయింటింగ్ అనేది ఏంటంటే విజువల్ మీడియం, అది యాక్చువల్గా మన కళ్ళతో చూసేది. ఇప్పుడు ఇక్కడ ఏం ఓన్లీ రెడ్ కలర్ పెయింట్ చేస్తుంది అనుకోండి రూమ్ అంతా, దాని మీద ఏ బొమ్మ లేదు, మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది. ఒక పర్పుల్ రూమ్ ఉంది, మొత్తం రూమ్ అంతా పర్పుల్ కలర్ వేస్తుంది. అట్లా డిఫరెంట్ కలర్ రూమ్స్ ఉన్నాయి అనుకోండి. మీ మూడ్ లేదా మీ ఐ తీసుకునే పర్సీవ్ చేసే విధానం, ఎక్స్పీరియన్స్ అనేది కలర్ ఆ జోన్లోకి వెళ్ళినప్పుడు మీరు కళ్ళతో చూస్తారు. దాని నుంచి మీకు ఒక ఎమోషన్, ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే విజువల్ లాంగ్వేజ్లో స్టోరీ మీనింగ్ కంటే కూడా ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళి అబ్స్ట్రాక్ట్, ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ అంటే ఒక పిచ్చి గీత ఇట్లా అనుకుంటాం, కానీ ఇప్పుడు మా అబ్స్ట్రాక్ట్ అనేది ఇండియన్ కల్చర్లో వెరీ ఏజెస్ నుంచి ఉందండి. ఇప్పుడు మన శివలింగాకి పూజ చేస్తాం, ఆ ఫామ్ ఆఫ్ శివలింగ అంటే అబ్స్ట్రాక్ట్ ఫామ్. అది అంటే మీరు డీటెయిల్గా వెళ్తే ఇంకా మీనింగ్ డిరైవ్ చేయొచ్చు, కానీ చూసినప్పుడు ఒక స్టోన్ అబ్స్ట్రాక్ట్ ఫామ్ అది. ఇప్పుడు ఊపిరి సినిమా లాగా ఇప్పుడు కలర్ ఇట్లా స్ప్లాష్ చేసాను అనుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒకసారి స్ప్లాష్ చేశాను, అది వన్ టైం ఈవెంట్ అనుకోండి. నేను రోజు ఒక క్యాన్వాస్ తీసుకుని కలర్ స్ప్లాష్ చేస్తాను అనుకోండి. స్లోగా ఏమవుతుందంటే మీరు చేసి చూడండి, మీరు ఎవరైనా చేసి చూడొచ్చు చూసేవాళ్ళు. రోజు మీరు పొద్దున్న లేసి ఒక పేపర్ పెట్టుకొని, ఒక క్రేయాన్ కలర్స్ పెన్సిల్ పెట్టుకొని, ఏం ఆలోచించకుండా మీకు ఇష్టం వచ్చేది గీయండి రకరకాల పెన్సిల్తో. మీరు ఏం ఆలోచించద్దు, ఏ బొమ్మ మీకు తెలిసిన బొమ్మ గీయాలని ట్రై చేయొద్దు. మీ స్కిల్కి మీరు టెస్ట్ పెట్టద్దు.
అంటే ఇప్పుడు దీని స్టిల్ లైఫ్ వేద్దాము yes, లేకపోతే అలా పలానా ఏం పెట్టద్దు. బొమ్మ వేద్దాము Targeted గా అంటే లేదు. స్కిల్కి ఛాలెంజ్ అది మీరు ట్రైన్ అయి ఉండాలి. ఒక మనిషి నించున్నట్టు ఇద్దాం ఇది ఏం చేయకుండా మీకు తెలిసింది కాకుండా ఏదైనా ఒక స్క్రిబుల్ డ్రిల్లింగ్ చేయండి, అంటే ఊరికే గీయండి, స్క్రిబుల్ చేయండి ఏదో ఒకటి, అట్లా ఒక 30 days చేయండి. ఓకే, యూ విల్ అండర్స్టాండ్ అండి. అదొక మెడిటేటివ్ ప్రాసెస్. రైట్. ఏమవుద్దంటే మీరు ముందు ఏదో ఒక బ్లూ కలర్ పెన్సిల్ తీసుకొని క్రేయాన్ తీసుకొని గీస్తారు పెన్సిల్ మీద. ఇది ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు. సెకండ్ దాన్ని ఇంకో కలర్తోనే ఏదో గీస్తారు. అప్పుడు మీ మైండ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అరే ఈ కలర్కి కలర్ కాంబినేషన్ బాగాలేదు, ఇక్కడ డాట్స్ పెడదామా, ఇక్కడ రెడ్ కలర్ యాడ్ చేద్దామా. అంటే ఏంటంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది ఇంపార్టెంట్ అండి. ఎండ్ ఆఫ్ ది డే ఒక కలర్ఫుల్ ఏదో ఒకటి వస్తుంది. అదే లేదు నేను ఒక అమ్మాయి బొమ్మ వేయాలి అన్నప్పుడు అది వేరు మళ్ళీ. అంటే ఇప్పుడు ఏంటి, మీరు వేసే బొమ్మ ఏదో మీకు తెలుసు, మిగతాది ఏంటి మీ స్కిల్కి పరీక్ష. అది మీరు స్కిల్ ఉందా లేదా. సో అక్కడ ఎక్స్పీరియన్స్కి, అంటే ఇప్పుడు స్పాంటేనియస్గా వచ్చే ఎక్స్పీరియన్స్కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మెడిటేషన్లో మీరు ధ్యానం చేయాలంటే కళ్ళు మూసుకొని మీరు ఏం ఆలోచించకుండా మీ మైండ్ని న్యూట్రల్ చేయండి అంటారు. ట్రై చేయగానే ఏమవుద్ది, 100 ఇమేజెస్ వస్తూ ఉంటాయి మైండ్లోకి. మంకీస్ వస్తాయి, అది వస్తుంది, కార్ వస్తుంది, ఏమేమి వస్తుంది. అంటే మీరు ఏం లేకుండా ఏం ఆలోచించకుండా న్యూట్రల్ స్టేజ్కి రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడు మీకు తెలిసింది ఏది మీరు బొమ్మ గీయకూడదు, కానీ గీయండి అంటే సేమ్ అనమాట, సేమ్ ఎక్స్పీరియన్స్. మీరు ఏం చేస్తారు ఆ కలర్తో, అప్పుడు స్పాంటేనియస్ డిసిషన్ మైండ్కి. ఇక్కడ కలర్ వేసినారే, అక్కడ దాన్ని చూసిన తర్వాత అరే ఇక్కడ ఇంకో కలర్ వేద్దామా, లేకపోతే ఇక్కడ ఇది భలే ఉంది, లేకపోతే ఇంకా దీన్ని ఇంకేం చేయొచ్చు. ఈ ప్రాసెస్ డిఫరెంట్. ఇది ఏంటంటే వెరీ క్లోజ్ టు మెడిటేటివ్ ప్రాసెస్ అండి, అబ్స్ట్రాక్ట్ అనేది. ఇవన్నీ ఇప్పుడు డైరెక్ట్గా వాల్కి మనం పెట్టుకోవచ్చండి, లేకపోతే డస్ట్ పడినా లేకపోతే వాటర్ పడినా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుందా? వాల్కి పెట్టచ్చండి, అక్రిలిక్, అందుకే వీటి గ్లాస్ ఏమి ఉండదు, వాల్కి పెట్టచ్చు. సో డస్ట్ పడితే క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు. సో వాటర్ తగిలితే మళ్ళీ డిస్టర్బ్ అవుతుందా? ఏం లేదు. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక పెయింటింగ్ వేసేటప్పుడు మీ మనసులో మీ మైండ్లో ఒక థాట్ ప్రాసెస్, అంటే పర్టికులర్గా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇది వేయాలని ఫిక్స్ అవుతారా ఏదైనా కాన్సెప్ట్ బేస్డ్? అంటే ఇప్పుడు కొన్నేమో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక కోఎగ్జిస్టెన్స్ అనేది. ఇప్పుడు కొన్ని థీమాటిక్ చేసినప్పుడు ఏంటంటే మనం డెఫినెట్గా ఇప్పుడు ఒక హ్యూమన్ ఫిగర్ ఉండాలి, ఇక్కడ దీనికి ఈ ఎలిమెంట్ యాడ్ చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా దాని మీద మనం క్రాఫ్ట్ చేస్తామండి దానికి తగినట్టుగా. కొన్ని ఏంటంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ ఆర్ట్ అనేది ఒక ఏరియా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. అప్పుడు ఏంటంటే దానికి థీమ్ అనేది ఉండదండి, ఎక్స్పీరియన్సే. మనకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. ద మోర్ వీ డూ ద మోర్ ఐడియాస్ వీ గెట్ అనమాట. చేస్తూ ఉంటారు, ఇక్కడ ఇది యాడ్ చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈ మెటీరియల్ దీనికి క్లబ్ చేస్తే ఎలా ఉంటుంది. అది మనం చేస్తూ ఉంటే ఆ ప్రాసెస్ నుంచి ఐడియాస్ జనరేట్ అవుతాయండి. చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ స్కల్ప్చర్ చేసినప్పుడు ఇది వైర్తో ఫ్యాబ్రిక్ వాడాను. ఫ్యాబ్రిక్ వాడిన తర్వాత అరే ఇప్పుడు ఈ ఫేస్ వరకే మనం దీన్ని గోల్డ్ ప్లేట్ చేద్దాము ఎలా ఉంటుంది అంటే మనం చేస్తూ ఉంటే దాని నుంచి ఇంప్రూవైజేషన్ వస్తుందండి. అంటే ఇప్పుడు ఫినిష్ అయిపోయినట్టే లేదు, చేస్తున్నా చేయాలి, అన్ఫినిష్డ్. కొన్ని మాత్రం ఏంటంటే స్పెసిఫిక్ అనుకుంటాం మనం, ఈ ఫిగర్ ఇలా ఉండాలి, ఈ కలర్ స్కీమ్లో, లేకపోతే ఈ ఎలిమెంట్స్ ఉండాలి దీనికి. అప్పుడు ఏంటంటే ప్రాపర్గా దాన్ని చేసుకొని చేస్తాం, అదొక ప్రొసీజర్. కానీ మీ ఇంట్లో మీరు కాకుండా మీ మిస్సెస్, మీ అబ్బాయి కూడా, అంటే మీరు చెబితే వాళ్ళు ఇటువైపు వచ్చారా, లేదంటే అలా ఉన్నవా? అంటే మీ మిస్సెస్ ఎస్పెషల్లీ లవ్ మ్యారేజా మీది? అవును, మాది లవ్ మ్యారేజ్ లాంటిదండి. ఇది ఏంటంటే మీకు ఇందాక క్రాంతి అని చెప్పాను కదా, నా స్కూల్ మేట్, వాడును ఉదయ, షీఈ్ ఆల్సో వెరీ గ్రేట్ అండి. 16 years నుంచి తను చేస్తుంది. మీ పరిచయానికి ముందు చేస్తున్నారు. సో ఆమె ఏంటంటే వాళ్ళ ఫాదరు నా ఫ్రెండ్కి ఫ్రెండ్ పరిచయం. సో ఈ అమ్మాయికి వాళ్ళు మ్యాచెస్ చూద్దాం అనుకున్నప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు, అనుకోకుండా వరంగల్ పార్క్ అని చెప్పాను కదా, వీళ్ళు ఏదో మ్యాచ్ కోసం నర్సంపేట సైడ్ వెళ్ళి వస్తుంటే నా పార్క్ ముందు నుంచి వస్తుంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్తో ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఈ పార్క్ చేసేది కూడా మా ఫైన్ ఆర్ట్సే. ఆలోచన వాడు సూట్ అవుతాడేమో మీ అమ్మాయికి అని చెప్పి వాడు చెప్పిండాడు. సో అది ఆ తర్వాత ఈ అమ్మాయి వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, నేనేమో జేఎన్టీ కాలేజ్. వాళ్ళ ఫాదర్కి ఆ క్యూరియాసిటీ వచ్చి ఒకసారి మీ ఫ్రెండ్ని తీసుకొని రా అంటే నేను వెళ్ళట్లేదు, మామూలుగా ఏదో వర్క్లో ఉండి. ఓ రోజు సడన్గా వచ్చి అరే ఇక్కడ దాకా వెళ్దాం రా అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది నన్ను. తీసుకెళ్ళిన తర్వాత మామూలుగా పరిచయం. ఆ తర్వాత నేను మాస్టర్స్ డిగ్రీలో చేరిన నేను అప్పటికే 2nd yearకి వచ్చేసిన.
మళ్ళీ న్యూ అడ్మిషన్ అప్పుడు ఈ అమ్మాయి వచ్చింది అక్కడికి. రైట్. అట్లా వాళ్ళ ఫాదర్ అరే ఇద్దరు ఫైన్ ఆర్ట్స్ బాగుంటుంది అని వాళ్ళ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉండే. ఆ తర్వాత అది వాళ్ళ ఫాదర్కి ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు చెప్పలేదు తను ఇప్పుడు. అట్లా తర్వాత మేము కాలేజీలో చూసిన తర్వాత సెకండ్ ఇయర్కి వచ్చినాక నాకు కూడా నచ్చి అందుకే నేను అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ లాంటిది. ఇప్పుడు ఒక్కసారి మీరు చేసిన వర్క్స్ గురించి మాకు స్పాట్లో మాకు వచ్చే డౌట్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చేసిన వర్క్స్ గురించి ఒకసారి మాకు చూపిస్తారా? లెట్ us move. సార్ ఇది ఎస్పెషల్లీ ప్రేమకు చిహ్నంగా ఉంది, హార్ట్ షేప్. దీని గురించి చెప్పండి, మీరు ఏమనుకున్నారు? ఇది ఏంటంటే యాక్చువల్లీ ఇది ఒక లార్జ్ స్కేల్కి ప్రోటోటైప్ అండి. లవ్ అనేది ఏంటంటే ఓన్లీ బాయ్ గర్ల్ లవ్ కాకుండా బియాండ్, అంటే దీని అన్ని ఎనిమల్స్ ఉన్నాయి. అవును. సో చివరికి తేలు వేశారు, అంటే కుక్క వేశారు, అంటే నేచర్లో ఉన్న ఆల్ లివింగ్ బీయింగ్స్ రైట్ రైట్ రైట్. అంటే లవ్ కెన్ ఎక్స్టెండ్ టు ఆల్ అదర్స్ ఆల్సో, నాట్ ఓన్లీ బాయ్ అండ్ గర్ల్ అనేది. కరెక్ట్ కరెక్ట్. సో దాని మీద ఇది అండి యాక్చువల్గా. కానీ అది వచ్చిన థాట్. ఇప్పుడు ఈ మెటీరియల్ అంతా ఏంటి సార్? ఇది ప్రోటోటైప్ కాబట్టి ఫస్ట్ కార్డ్బోర్డ్లో వేసి రేజిన్ యూజ్ చేస్తాను నేను. ఈ రెడీమేడ్ టాయ్స్ లార్జ్ స్కేల్లో వేసినప్పుడు మెటీరియల్ కెన్ చేంజ్ అనమాట. ఓ ఓకే రైట్. ఇప్పుడు ఒక్కసారి పైవి చూద్దాం. అవును సార్, ఇందాక మీరు ఇక్కడ పీజీ చేసిన తర్వాత మాస్టర్స్ అది మాస్టర్స్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉంది కదా, అక్కడ లక్ష్మగౌడ్ గారి దగ్గర నేను చేశాను. ఓకే. లక్ష్మగౌడ్ గారు అప్పుడు హెచ్ఓడి అనమాట. అప్పుడు అందులో నేను ప్రింట్ మేకింగ్ చేశాను. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే ఒక ప్రొఫెషనలిజం అంటే ఎలా ఉంటుంది అనేది లక్ష్మగౌడ్ సార్ని చూసిన తర్వాత వెళ్ళాను అనమాట. రైట్. ఆ తర్వాత యూకేకి వెళ్ళాను ఇంకా షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్స్ కోసం. నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అండి. హైదరాబాద్ కాకుండా ఇంకా దాటి వెళ్ళాలి. ఇప్పుడు దాని అలైన్మెంట్లోనే ఐఎమ్ బిల్డింగ్ ద ప్రాజెక్ట్స్. రైట్. సార్ ఇది మెటీరియల్ అంతా ఇది ఫైబర్ మిక్స్ అండి. ఫైబర్ గ్లాస్, కార్డ్బోర్డ్స్. మామూలుగా ఐరన్ క్లేలో చేస్తారు స్కల్ప్చర్, కానీ నేనేమో స్కల్ప్చర్ని బిల్డ్ చేస్తాను. అంటే ఐరన్తో అది వైర్తో నెట్ చేసి దాని మీద నేను కార్డ్బోర్డ్స్తో లేయరింగ్ చేసి బిల్డ్ చేస్తాను స్కల్ప్చర్స్. ఓకే. ఈవెన్ నెక్స్ట్ కమింగ్ షోకి అంటే మ్యాన్ అండ్ కోఎగ్జిస్టెన్స్ అన్నాను కదా, అవునండి, ఆ థీమ్ కోసం చేస్తున్నాను అనమాట. ఓకే. అయితే మార్చ్లో షో ఉంటుంది, అందులో భాగంగా ఈ వర్క్స్ అన్నీ రెడీ అవుతాయి. మార్చ్లో ఎప్పుడు ఉంది సార్? ఎక్కడ ఉంది? ఇక్కడ డేట్స్ ఫైనల్ చేయలేదు, మాట్లాడుతున్నాం. వెన్యూ మోస్ట్లీ నాలెడ్జ్ పార్క్ ఉంది ఇక్కడ, ఆ వెన్యూ ఇప్పుడు హైదరాబాద్ లిటరేచర్ ఫెస్టివల్ అవుతుంది కదా, అదొక వెన్యూ కానీ లేదంటే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ కానీ అనుకుంటున్నాం. ఇది ఎద్దు కదా సార్? ఫీచర్ భలే వచ్చింది నిజంగా, చూసి ఈజీగా గుర్తుపెట్టచ్చు. ఇన్ కేస్ ఎవరైనా ఇందాక మీ ఫ్రెండ్ చెప్పినట్టు ఎవరైనా మాకు ఇలాంటివి కావాలి, లేదంటే మా ఇంటి కన్స్ట్రక్షన్కి ఇలాంటి పెయింటింగ్స్ కానీ లేదంటే స్కల్ప్చర్స్ కానీ కావాలి అని అంటే కనుక సో దే కెన్ కాంటాక్ట్ యూ. అవునండి. మిగతావన్నీ ఒక ఫీచర్స్ ఉన్నాయి, ఈ ఫేస్ కొంచెం సంథింగ్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి సార్. మార్చ్లో మేము చేయబోయే షో పేరు ఏంటంటే స్పిరిట్ ఇన్ఫినైట్ అనే దాని మీద నేను గ్లోబల్గా ఒక నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాను అండి. హైదరాబాద్లో ఏంటంటే ఇప్పుడు మన గ్యాలరీస్ ఉన్నాయి, ఆర్టిస్టుల నెంబర్ ఏమో ఎక్కువ ఉంది. చాలామంది ఆర్టిస్టులకి ఐడియాస్ ఉంటాయి కానీ దానికి ఫండింగ్ కానీ లేదా ఐడియాస్ని రియల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఈ సిస్టమ్ లేదు. దానివల్ల చాలామంది ఐడియాస్ నా ఫ్రెండ్స్ని చూస్తాను, చాలామందికి టాలెంట్ ఉంటుంది కానీ అది దాటి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఆ గ్యాప్ ఫిల్ చేయడం కోసం క్రియా ఏంజల్స్ అని ఒక నెట్వర్క్ అనమాట, గ్లోబల్ నెట్వర్క్, వరల్డ్ వైడ్గా అన్ని కాంటినెంట్స్ నుంచి మెంబర్స్ ఉంటారు అందులో. దాన్ని లాంచింగ్లో భాగంగా ఫస్ట్ షో 100 ఆర్ట్ వర్క్స్తోని స్పిరిట్ ఇన్ఫినైట్ అనే టైటిల్ మీద షో ఉంటుందండి. దాని నుంచి ఫండ్ రైజ్ చేస్తాం, చేసి ఇంకా డిఫరెంట్ ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయడము, వేరే ఆర్టిస్టులవి కూడా షోస్ క్యూరేట్ చేయడం, ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తాం. అందులో భాగంగానే ఈ వర్క్స్ అన్నీ అవుతున్నాయి. నేను యాక్చువల్గా బుక్స్ కూడా రాస్తున్నాను, అంటే ఆర్ట్ కెరీర్ని ఎలా బిగిన్ చేయవచ్చు, ఎలా బిగిన్ చేయాలి, ఆపర్చునిటీస్ ఏంటి అని దాని మీద నేను ఐఎమ్ ఆల్సో రైటింగ్ ఏ బుక్స్ అన్ని. ఇదేమో ఫిబ్రవరిలో ఒక షో వస్తుంది స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో, అందులో పెడుతున్నాను.
ఇది ఫినిష్ అయిపోయింది సార్. ఇది ఫినిష్ అండి. ఇదంటే ఇది మిక్స్ మీడియా ఇది. ఆహా. ఇది రెడ్ లవ్ షేప్, రెడ్ గ్రీన్ ఎందుకు పెట్టారంటే లవ్ ఫర్ నేచర్, లవ్ ఫర్ హ్యూమానిటీ అనమాట. ఓకే. హ్యూమన్ ఫేస్ మీకు. ఓకే. ఇవేంటంటే యాక్చువల్గా లార్జ్ స్కేల్ చేయడం కోసం ప్రోటోటైప్స్. మామూలు పెద్ద వర్క్ చేసేటప్పుడు చిన్న చిన్న వర్క్స్ చేస్తాం, అది ప్రోటోటైప్. ఇది మిక్స్ మీడియా అంటే వైర్, ఫ్యాబ్రిక్. నేను డిఫరెంట్ మెటీరియల్తో ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. రైట్. ఇది మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ ఎక్రిలిక్ కలర్స్. దీన్ని మాన్యుమెంట్ సైజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది. రైట్ రైట్. ఇది అల్యూమినియం వైరే సార్, అది మీ వెనకాతలది. ఇది జిఏ వైర్ అండి. జిఏ వైర్. ఇప్పుడు ఇలా బిల్డ్ చేస్తాను నేను వర్క్స్ని. మామూలుగా క్లేలో చేసి చేస్తాము. ఆ ఫేస్ ఇలా పైకి ఉన్నట్టుంది. అవును. ఇది జస్ట్ వాల్ ఫిక్సింగ్ టైప్. వాల్ ఫిక్సింగ్ అండి. సో ఇవంతా కూడా మీరే చేస్తారు? నేనే చేస్తాను. నేను ఇప్పుడు మెయిన్ వర్క్ దగ్గర నేను అసిస్టెంట్స్ని వాడాను, యూజ్ చేయను. అసిస్టెంట్స్ ఏంటంటే మొత్తం వర్క్ చేసిన తర్వాత మోల్డింగ్ కాస్టింగ్కి నేను అసిస్టెంట్కి చెప్తాను. రైట్ రైట్. అగర్వాల్ గారి ఇంట్లో ఉన్న టైప్ అసలు ఏది లేదు. ఇదే కలర్ కొంచెం డార్క్ గా ఉన్నట్టు. అవును, అది కొంచెం లైట్ గా, అది కొంచెం డార్క్ గా ఉంది. లిటిల్ డార్క్. ఆ బ్లూ నాకు మళ్ళీ కనిపించలేదు. అది కూడా అయిపోయిందండి. ఇది డ్యామేజ్ అయిందని కింద పెట్టాను యాక్చువల్గా. దాన్ని మళ్ళీ మనం రిపేర్ చేయగలుగుతామా? చేయొచ్చు. ఇది కింద పడి. అయ్యో, మీరు మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాలి దీనికి. యాక్చువల్లీ చాలా బాగుంది సార్ ఇది. ఇదేంటి మెటీరియల్? ఫైబర్ గ్లాస్ అండి అది. యాక్చువల్లీ బాగుంది అది. ఫేస్ చాలా బాగుంది. కానీ మీరు దాని మీద మళ్ళీ మనసు ఎడుతుందా ముక్కు విరిగిపోయిందని పెట్టడానికి? చేద్దామని పక్కన పెట్టాను. రైట్. కానీ అంటే ఇంత హైట్ నుంచి పడ్డది కాబట్టి అది డ్యామేజ్. అవునవును, నిజం. కానీ సార్ అప్పుడు స్టోన్లో కూడా చేసేవాళ్ళు ఉంటారు కదా, మీరు స్టోన్లో కూడా చేస్తారు? స్టోన్లో స్టార్టింగ్లో చేశాను, కానీ అది డిఫరెంట్ మీడియం. నేను ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. ఓన్లీ 2 times చేశాను అంతే. 2 works. అది వేరే వాళ్ళ కలెక్షన్ క్యాంప్లో భాగంగా చేశాను. రైట్ రైట్. ఇప్పుడు నేను కొన్ని ఆర్ట్ ఫామ్స్ చూసినప్పుడు, కొన్ని పెయింటింగ్స్లో ఎస్పెషల్లీ విమెన్ని చూపించేటప్పుడు అసలు న్యాచురల్గా ఉండే ఉమెన్ అంగ సౌష్ఠవానికిను ఫోటోలో లేదంటే స్టోన్ స్కల్ప్చర్లో వేసిన దానికి అసలు న్యాచురల్గా ఎక్కడైనా ఉందా, ఇలా ఉంటారా ఎక్కడన్నా అనిపిస్తూ ఉంటుంది. సో కొన్ని మాత్రమే, కొన్ని ఆర్ట్ ఫామ్లో మాత్రమే అది నిజంగా ఇలాగే ఉంటారు కదా రియల్ ఉమెన్ అనిపిస్తూ ఉంటుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు వేసే ఆర్ట్లో రియలిస్టిక్ ఉమెన్ వేయడం ఇష్టమా, లేకపోతే మీ ఊహల్లో ఉండే సుందరని వేయడం ఇష్టమా? అంటే జనరల్గా నేను అమ్మాయి బొమ్మలు ఎప్పుడు చేయలేదండి. ఎందుకనో పెద్దగా నాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫిగరేటివ్ ఆర్టిస్ట్ని కాదు. కీప్ ఆన్ మిక్స్. నేను ఒక స్టైల్కి ఫిక్స్ అయి ఉండకుండా కీప్ ఆన్ జంప్ అనమాట. హ్యూమన్ ఫిగర్స్ చేస్తాను కానీ లిమిటెడ్. అందులో పర్టికులర్గా ఫీమేల్ ఫిగర్స్ చేసే స్టైల్ జోన్లో నేను లేను. ఎప్పుడైనా నా థీమ్కి ఒక అమ్మాయి బొమ్మ చేద్దాము అంటే చేస్తాను తప్పితే దాన్ని నేను స్టైల్ లాగా ఎప్పుడు చేయలేదు. రైట్. ఇప్పుడు మరి హాల్లో ఉన్న ఫ్రేమ్స్ అవన్నీ చూద్దాం రండి. అది మీరు వేసింది? నేను చేస్తాను. ఇది నా వన్ ఆఫ్ ది ఎర్లీ వర్క్. ఇది ఆవు ఉన్నట్టుంది. ఆవు అంటే కొంత హైడ్ చేసి కొంత క్రియేట్ ఏ కైండ్ ఆఫ్. మీ ఇల్లంతా ఆర్ట్ పీసులతో నిండిపోయింది సార్. ఎటు చూసినా. గట్టిగా చెప్పాలంటే ఆయన డ్రెస్ ఉండవు కదా, పెయింటింగ్సే ఉన్నాయి మొత్తం అన్ని. ఓ, ఆంజనేయ స్వామి వేస్తున్నారా సార్? ఇది చేస్తున్నాను. అంటే బేసిక్గా లయన్ ఫేస్ లాగా చేద్దామని మొదలు పెట్టాను. ఓకే ఓకే రైట్. నేను అనేది ఇప్పుడు ఇక్కడ మీరు ఫేస్ వేశారు, సచ్ బ్యూటిఫుల్ ఫేస్. ఇవి ఉదయ్ అండి. అవునా? నాయి కాదు. అయితే వీనికో ఇందులో ఇక్కడ మేము ఏమున్నాయి చెప్పండి. ఇక్కడ ఏం లేవా? ఈ ఫేస్ నాది. ఇవి ఇప్పుడు నేను చేస్తున్నాయి. ఇందులో మీరు అనుకున్న కాన్సెప్ట్ ఏంటి యాక్చువల్లీ? ఇదేంటంటే యాక్చువల్లీ ఇది నేను ఇందాక అబ్స్ట్రాక్ట్ అని చెప్పాను కదా, ఇది స్పాంటేనియస్ పెయింటింగ్ అనమాట. ఓకే. ఇది యాక్చువల్లీ ఈ పొజిషన్లో పెట్టి చేయం, దీన్ని మనం ఫ్లోర్ మీద పెట్టి చేస్తాం. ఓకే. సో చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక ప్రీగా ఇది చేద్దామని ఏమి అనుకోమన్నమాట. వి గో విత్ ద స్పాంటేనిటీ ఐడియా. రైట్. కాకపోతే ఈ స్పాంటేనిటీ అనేది ఏంటంటే ఓవర్ ఎక్స్పీరియన్సే మనకు వస్తుంది. మనం చేస్తూ ఉంటే మనకు కొన్ని థాట్ ప్రాసెస్, సర్టెన్ స్టైల్ లేదంటే సర్టెన్ ప్రాసెస్ మనకు అలవాటు అయిపోతుంది స్లోగా. అంటే కలర్ని ఎలా కంట్రోల్ చేయాలి, మనకు ఏ ఎఫెక్ట్ కావాలి. ఒక ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా వీ విల్ మేక్ ఏ డిసిషన్ అనమాట. అరే ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు.
వద్దు అనుకున్న దగ్గర ఇరేజ్ చేస్తాము. ఈ ఎఫెక్ట్ నాకు కావాలి అనుకున్నప్పుడు మనం దాన్ని రిటైన్ చేస్తాం. అట్లా ఈ పెయింటింగ్స్ డెవలప్ అవుతాయి. రైట్. కాకపోతే మన చాయిస్ ఏంటంటే కలర్ ప్యాలెట్ చూజ్ చేసుకోవడం మన చాయిస్, కానీ క్యాన్వాస్ మీద జరిగేది మన చాయిస్లో కంట్రోల్లో ఉండదు. ఎగ్జాక్ట్లీ. క్యాన్వాస్ మీద జరిగేటప్పుడు మనం డిసిషన్ తీసుకుంటాం దాన్ని షేప్ చేయడం లోపల. ఇది ఈ స్కల్ప్చర్ మీకు ఇందాక చెప్పాను కదా. అవును సార్, ఇటు సైడ్ ఒక ఫేస్ ఉంది యాక్చువల్లీ. అదే ఇదేంటంటే మామూలుగా దీని టైటిల్ వచ్చేసి విజన్ బియాండ్ విజన్ అని పెట్టాను. అంటే మనకు రకరకాల ఆలోచనలు ఉంటాయి. ఒక్కొక్కసారి షార్ట్ టర్మ్ ఒక ఐడియా ఉంటుంది, ఒక బిగ్గర్ విజన్కి ఒక స్మాల్ స్టెప్పింగ్ స్టోన్ నుంచి మనం మొదలు పెడతాం, ఒక చిన్న ఐడియా నుంచి మొదలు పెడతాం. అందుకే విజన్ బియాండ్ విజన్. రైట్, కానీ ఒక ఇన్నర్ ఫేస్ లా ఉంది కరెక్ట్ చెప్పాలంటే. అట్లేనా? ఇదేంటంటే నేను లక్ష్మగౌడ్ దగ్గర లక్ష్మగౌడ్ అన్నారు పద్మశ్రీ, లక్ష్మగౌడ్ గారి దగ్గర నేను మాస్టర్స్ చేశాను. సో ఈజ్ వెరీ నోన్ ఫర్ బ్లాక్ అండ్ వైట్, తర్వాత ఎరోటిక్ డ్రాయింగ్స్ అండ్ ట్రీ డ్రాయింగ్స్, ఇలాంటి వర్క్కి తను వెరీ నోన్ ఫిగర్ అనమాట. సో తన ఫిగర్లు ఏంటంటే విలేజ్ లైఫ్, హ్యూమన్ ఫిగర్స్, నేచరు, యానిమల్స్, ఈ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆఫ్టర్ 20 years రీసెంట్గా నా స్టూడియోకి వచ్చారు. ఐ వాంట్ పే ట్రిబ్యూట్ టు హిమ్. అతనికి బ్లాక్ అండ్ వైట్ చాలా ఫేవరెట్ సబ్జెక్ట్. నాకు కూడా బ్లాక్ అండ్ వైట్ చాలా ఇష్టం. నేను ఒక 100 వర్క్స్ చేశాను, అది బుక్ పబ్లిష్ అవ్వబోతుంది. సో ఈ బ్లాక్ అండ్ వైట్ సిరీస్ ఐ వాంట్ టు పే ట్రిబ్యూట్ టు హిమ్. సో ఈ పర్టికులర్ డ్రాయింగ్ వచ్చేసి అతని రకరకాల ప్రింట్స్ని అడాప్ట్ చేసుకొని ఐఎమ్ నేరేటింగ్ మై స్టోరీ. ఇప్పుడు ఈ ఫిగరు అతని ప్రింట్లో ఉంటుంది, ఇదే పోస్టర్, కానీ ఈ చెస్ ఇది క్యూబిక్ ఉండదు. అది చూస్తే నాకు అది అనిపించింది మనం అక్కడ పెట్టచ్చు అని. సో ఐఎమ్ నేరేటింగ్, టైగర్ తన ఏడు మామూలుగా ఇట్లా. సో అవి తీసుకొని ఐఎమ్ నేరేటింగ్ మై స్టోరీ టు పే ట్రిబ్యూట్ టు హిమ్. అది బ్లాక్ హోల్ ఏంటండి? అది వాడినంటే బొగ్గండి, చార్కోల్. సో ఇది కూడా బుక్ ఉందండి, బుక్ పబ్లికేషన్ కమ్ ఈ సిరీస్ కూడా ఉంటుంది. ఇది తనకు కేవలం నా రెస్పెక్ట్ పే చేయడం కోసం. అబ్బో, ఒక బొమ్మ బొట్టు కూడా పెట్టారే, ఇంతవరకు మీ బొమ్మ బొట్టు చూడలేదు నేను. ఇది ఒక మామూలు కమిషన్ వర్క్ కోసం చేసాము. సో నైస్. ఇదేంటి సార్ చాలా డిఫరెంట్ గా ఉంది? ఇదేంటంటే యాక్చువల్గా 2002లో హోప్ కాస్మోస్ అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము. దాంట్లో ఏంటంటే చాలా మంది సెలబ్రిటీస్ని నాతో పెయింట్ చేయడానికి పిలిచాము. ఇది సృష్టి గ్యాలరీ లక్ష్మీ నంబియార్ గారు ఆర్గనైజ్ చేశారు. ఈ పెయింటింగ్ వచ్చేసి సమంత నేను కలిసి చేసామండి. సో చాలామంది సెలబ్రిటీస్ వచ్చింది. ఈ పెయింటింగ్ వచ్చేసి సమంత స్టార్ట్ చేసింది, నేను ఎండ్ చేశాను. దీన్ని మనోహర్ కలెక్టివ్ అని పిలుస్తాను నేను మామూలుగా. ఐ ఇన్వైట్ పీపుల్ టు పెయింట్ విత్ మీ. అవును, నేను చాలా ఫోటోలు చూసాను యాక్చువల్లీ, చాలా మంది వచ్చి. సో ఇది ఫస్ట్ మేము ప్లాన్ చేయలేదు, ఆ పెయింటింగ్ చేస్తా ఉంటే ఈ ఫార్మ్స్ కనబడ్డాయి నాకు స్లోగా. ఈ ఎలిఫెంట్ ఇవన్నీ కూడా, శివ, అవును అక్కడ ఫేస్, ఇక్కడ త్రిశూలం, అంటే పైనుంచి నేను అంతా చూస్తున్నా అన్న స్థాయిలో వేశారు. సో తను చాలా మందికి డౌట్ వచ్చింది తను నిజంగా చేసిందా అని. తను ఒక 1 hour స్పెండ్ చేసిందండి. షీ హాస్ ఎ రియల్ ఇంట్రెస్ట్. తర్వాత కూడా ఒక సిరీస్ చేద్దామని అడిగితే చేస్తాను కూడా అంది, కానీ తర్వాత కుదరలేదు. బట్ షీ హాస్ ఎ హ్యాండ్ అండి. ఒక్కరే కాదు కదా, చాలా మంది చేశారండి. అల్లు అరవింద్ గారు చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఒక అల్లు అర్జున్ గారు తప్పితే శిరీష్ అల్లు అర్జున్ రాలేదు. మిగతా వాళ్ళ స్నేహారెడ్డి గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సిస్టరు, అల్లు అరవింద్ గారు, అల్లు బాబీ, వీళ్ళందరూ వచ్చారండి. శోభు గారు ఇక్కడ కూడా వచ్చింది, అది పెయింటింగ్ లోపల ఎక్కడ ఉంది. ఇది ఒక సిరీస్ చేశాము. సో వాళ్ళు కూడా ఏంటంటే దే ఆర్ కైండ్ ఎనఫ్ టు కమ్ అండ్ సపోర్ట్. హోప్ కాస్మోస్ ప్రాజెక్ట్తో నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అని, అంటే లక్ష్మీ నంబియార్ గారు చెప్పినప్పుడు వాళ్ళు చాలా ఓపెన్ హార్టెడ్గా వచ్చి అందరూ సపోర్ట్ చేశారండి. వాళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ ఈ సందర్భంగా. ఇప్పుడు ఒకనకప్పుడు రవివర్మ గారి పెయింటింగ్స్ అంటే చాలా ఫేమస్గా మాట్లాడుకునేవాడు. అవునండి. ఇప్పుడు మీకు ఆయనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అది రవివర్మ గారిది ఏంటంటే వెరీ క్లాసికల్ ఆర్ట్ ఫామ్. ఆ టైంలో వెస్ట్రన్ మీడియాని ఫస్ట్ ఇండియాకి ఆయిల్ పెయింటింగ్ మీడియంని ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ తను. థీమ్ బేస్డ్, మైథాలజీ బేస్డ్ వర్క్స్ అవన్నీ కూడా. సో ఓవర్ ఏ పీరియడ్ ఇప్పుడు చేసేది డిఫరెంట్. అదేనమాట. అదేంటంటే స్టోరీ టెల్లింగ్, బేసికల్గా దేవతల బొమ్మలు, తర్వాత మైథాలజీని
చెప్పడం దాని ద్వారా. ఇప్పుడు ప్రజెంట్గా నేను చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్లో నలుగురితో కలిసి పనిచేస్తున్నా అండి. ఒక అతనేమో జే చౌదరి గారు అని మెంటార్ అనమాట చాలా స్టార్టప్ ఎకోసిస్టంలో. మన ఏపీకి కంబైన్డ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ రావడంలో మెయిన్ రోల్ ప్లే చేశారు. ఏపీ గవర్నమెంట్కి టెక్నికల్ అడ్వైజర్ కూడా. ఓకే. అతను స్టార్టప్ ఇండియా ఫౌండేషన్ అని కూడా పెట్టారు. రీసెంట్గా పరిచయం అయ్యారు నాకు. అతనితో కలిపి నేను ఇట్లా ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ట్కి సంబంధించి మీరు మెంటార్ చేయండి అని చెప్తే యాక్సెప్ట్ చేశారు. రెండోది శ్రీనివాస్ కొల్లిపార అని, అంటే టీ హబ్ కోర్ ఫౌండింగ్ మెంబర్లలో తను మెయిన్ అనమాట. తనని హోప్ కాస్మోస్ అప్పుడు కూడా నేను మెంటార్గా ఉండమని అడిగాను. తనతోని కూడా నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరంటే శ్రీధర్ అని నా ఫ్రెండ్, నా క్లాస్మేట్. ఇప్పుడు అతను కూడా జేఎన్ఎన్ టీంలో. అతను నేను ఆల్మోస్ట్ వి డిస్కస్ రీసెంట్గా బాలాజీ రెడ్డి గారు అని 20 years బ్యాక్ అని చెప్పాను కదా, తన ఫోటో చేస్తున్నాను స్కల్ప్చర్ని. తను మన మనోహర్ కలిసి ఏమైనా చేద్దామన్నారు. ఈ 4 members కలిపి నేను ఇప్పుడు చెప్పాను కదా, ఈ ఆర్ట్ ఫీల్డ్లో ఉన్న గ్యాప్స్ అని ఫిల్ చేయడం కోసం ఏమైనా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేద్దామని వీళ్ళ టీమ్తోని వీళ్ళ హెల్ప్తోని ఐఎమ్ డూయింగ్ ఇట్ అండి. నాకు అంటే మోర్ దెన్ 2 decades ఆఫ్ ఆర్ట్ కెరీర్ అండి, ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా. అయితే ఫుల్ టైమ్ ఆర్టిస్ట్గా ఇక్కడ వరకు వచ్చాను అంటే నా లైఫ్లో చాలామంది ఆఫీసర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ హెల్ప్ చేశారు. ఒక ఆర్టిస్ట్ వెనకాల, ఎనీ ఆర్టిస్ట్ జర్నీ వెనకాల చాలామంది హెల్ప్ ఉంటుందండి. కరెక్ట్. అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, మన చుట్టుపక్కల ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ సపోర్ట్ చేస్తారు, ఆర్ట్ లవర్స్ సపోర్ట్ చేస్తారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను నా గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నా. ప్లీజ్ ప్లీజ్. రెండోది, నేను 20 years నుంచి హైదరాబాద్లో యాజ్ ఎవిడెంట్ హైదరాబాద్ ఆర్ట్ సీన్ ఎలా ఎవాల్వ్ అవుతుంది. కాలేజ్ డేస్నప్పుడు 2-3 గ్యాలరీస్ ఉండేది, ఇప్పుడు మోర్ దెన్ 15-10 గ్యాలరీస్ వచ్చినాయి. అందులో 4-5 గ్యాలరీస్ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. కాకపోతే మన దగ్గర ఏంటంటే ఇంకా చాలా చాలా రావాల్సి ఉందండి. అంటే ఒక ఆర్టిస్ట్ల ఎవ్రీ ఇయర్ ఏమో కాలేజ్ నుంచి ఆర్టిస్టులు పాస్ అవుట్ అవుతారు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉండడం అంటే వెరీ టఫ్, ఛాలెంజింగ్ టాస్క్ అని. అంటే దీనికి ఒక జాబ్ లాగా ఉండదు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండదు, మీకు ఎప్పుడు సక్సెస్ వస్తాయని ఏ ఆర్టిస్ట్కి తెలియదు. కరెక్ట్. సో ఇంకా కొన్ని సిస్టమ్ ఈ గ్యాప్స్ ఫిల్ చేయడానికి యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను ఇప్పుడు బీపీ ఆచార్య గారు హెల్ప్ వల్ల, ఇంకా కొంతమంది కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ స్పాన్సర్షిప్ వల్ల లాస్ట్ 10 years నేను ట్రావెల్ చేశానండి. యూకే, తర్వాత వెనిస్, బెనాలే, బార్సిలోనా, న్యూయార్క్, డిఫరెంట్ సిటీ యూరోప్లో. అక్కడ బయట ప్రపంచంలో జరిగేదంతా చూసిన తర్వాత మనం కూడా చాలా చాలా చేయవచ్చు హైదరాబాద్లో, ట్రై చేయాలి అట్లీస్ట్ అని నాకు అనిపించిందండి. సో ఇప్పుడు సూనర్ ఆఫ్టర్ మన హైదరాబాద్ కూడా హైదరాబాద్ ఫెస్టివల్ లాంటి, బెనాలే లాంటి ఫెస్టివల్ రావచ్చు. ఇంకా గ్యాలరీస్, ఇంటర్నేషనల్ చైన్ బిగ్ గ్యాలరీస్ కూడా ఇక్కడికి రావచ్చు. ఈలోపు యాజ్ అన్ ఆర్టిస్ట్గా నా డ్యూటీ అంటే ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఆర్ట్ వర్క్. నాకు ఐడియాస్ వచ్చినప్పుడు అది కాకుండా నేను షార్ట్ టర్మ్ క్యూరేషన్ కోర్స్ కూడా చేశాను. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్యాలరీస్ ఆపరేట్ చేసే సిస్టమ్కి చాలామంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులకి మధ్యలో గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏమైనా చేయొచ్చా అనే ఆలోచనలోకి వెళ్ళి నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయండి. అందులో భాగంగానే ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను కదా, ఒకటి క్రియా ఏంజిల్స్ అని గ్లోబల్ నెట్వర్క్ డెవలప్ చేస్తున్నాను. తర్వాత రీసెంట్గా ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, రిటైర్ ఆఫీసర్ అజయ్ మిశ్రా గారు అని, అతను నేను కలిసి క్రియా ఆర్ట్ ఫౌండేషన్ అని పెట్టామండి. 1 year అయింది ఇప్పటికి. సో ఇప్పుడు నెక్స్ట్ షోతో మేము ఏంటంటే ఫస్ట్ ఒక 100 works పెట్టి ఫండ్ రేజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఆర్టిస్ట్, హైదరాబాద్ ఉన్న ఆర్టిస్టులు అది డాక్యుమెంట్ చేద్దాం అనేది ఒక ప్రైమరీ ఇంట్రెస్ట్ అండి. అంటే ఆర్టిస్టులు వాళ్ళు చేసిన బాడీ వర్క్ మీద బుక్స్ ఉండాలి. కరెక్ట్. వాళ్ళ కెరీర్ రిప్రజెంట్ చేసేలా బుక్స్ ఉండాలి. అదేమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ పనులు చేయడానికి 3 projects ప్రధానంగా మేము వర్క్ చేస్తున్నామండి. ఒకటేమో క్రియా ఏంజిల్స్ అనేది గ్లోబల్ నెట్వర్క్ అయితే, హోప్ కాస్మోస్ అనేది సృష్టి గ్యాలరీ నుంచి 2022లో స్టార్ట్ చేసాము. అదేంటంటే వెరీ గ్రాస్ రూట్ లెవెల్లో ఎవరైనా ఆర్ట్ ట్రై చేయొచ్చు అని ఇన్స్పిరేషన్ క్రియేట్ చేయడం దాని మోటో. రెండోది స్పిరిట్ ఇన్ఫినైట్ అనేది సోలో షోగా ఒక 100 ఆర్ట్ వర్క్స్తో నేను స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇయర్ ఎడిషన్ నాటికి దానికి ఒక ఫెస్టివల్ ఫార్మాట్లో డెవలప్ చేద్దామని. అంటే ఆర్ట్ అనేది వితౌట్ ఎనీ ఫియర్ ఫ్యాక్టర్స్ లేకుండా ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఎవరు ఎట్లయినా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనే ఇన్విటేషన్ని మేము కాల్ఫర్ చేయాలనుకుంటాం. జస్ట్ యూ ఎక్స్ప్లోర్, అదే దాని థీమ్ అనమాట.
సో నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా ముందు నేను చేయగలిగింది చేసేసి ఫస్ట్ సోలో షో ఆ టైటిల్తోని ఐ వాంట్ టు కాల్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ ఎందుకంటే ఒక షో చేయాలంటే 1 year పడుతుంది. అంటే మన కాల్ ఫర్ ఈ ప్రొసీజర్ అంతా ఉంటుంది కదా. ముందు నేను ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా కూడా ఉన్నాను కాబట్టి లార్జ్ షో చేసి దాని నుంచి నేను ఐ వాంట్ టు సెండ్ ఏ ఇన్విటేషన్ అండి. దాని మీద ఇప్పుడు ఈ వర్క్ అవుతుంది. ఈ వర్క్ అంతా కూడా అందులో భాగంగా చేస్తున్నాను. మీకు చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి సార్ వీటికి. అవునండి, ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా కావాలి. దానికోసం ఏంటంటే ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం ఇప్పుడు ఈ క్రియా ఏంజల్స్ అనే నెట్వర్క్ బిల్డ్ చేస్తున్నాం. ఓకే. అంటే ఇప్పుడు ఒక ఐడియా వస్తే సపోజ్ ఒక ఆర్టిస్ట్కి ఒక 50 lakhs కావాలి అంటే దానికి సిస్టమ్ లేదు. అవును. అంటే ఇప్పుడు నేను షాప్ పెట్టాలంటే బ్యాంక్ లోన్ ఇస్తుంది. అవును. కానీ ఒక ఆర్టిస్ట్కి ఐడియా వస్తే చేయడానికి మీకు సిస్టమ్ లేదు. రైట్. గ్యాలరీస్ కెనాట్ ఇన్వెస్ట్, బ్యాంక్స్ విల్ నాట్ గివ్ ద లోన్. ఆర్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు బిజినెస్ లాగా ప్రపోజల్ చేయడం కుదరదండి. అంటే ఇప్పుడు ఇది చేస్తే ఇంత మనీ ఇస్తుంది అని బిజినెస్ ప్రపోజల్ లాగా నువ్వు చెప్పలేవు. ఆర్ట్ అనేది యూ హ్యావ్ టు డూ ఇట్ వెన్ యూ గెట్ అన్ ఐడియా. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది చేసిన తర్వాత ఈ ప్రాసెస్లో కొన్ని గ్రాంట్స్ ఉంటాయి ఆర్టిస్టులకి, కానీ లిమిటెడ్ ఉన్నాయి అవి. ఆర్టిస్టులు ఏవో చాలామంది ఉంటారు. సో ఇప్పుడు మనకు వచ్చిన ఐడియా పలానా గ్రాంట్ రాలేదనో పలానా ఫండింగ్ లేదనో మనం ఆపలేం. యూ హ్యావ్ టు ట్రై, మేక్ ఏ ట్రై. కరెక్ట్. సో దానిలో భాగంగానే నేను ఈ 3 ప్రాజెక్ట్స్ ఒక ఇంటిగ్రేటెడ్గా డెవలప్ చేస్తున్నాను. రైట్. సో లక్కీగా ఏంటంటే చాలామంది సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఐ హోప్ దిస్ ఈస్ గోయింగ్ టు టేక్ ఆఫ్. ఇలాంటి పెద్ద స్కల్ప్చర్ ఒకటి సింగర్ స్మిత్ గారి ఇంట్లో, స్మిత గారి ఇంట్లో ఉంది. ఓకే. తనో పక్కన నేనో పక్కన నుంచి ఫోటో తీసుకున్నాక ఇది చూస్తే అదే గుర్తొచ్చింది తక్కువ. ఐ షో ద పిక్చర్. ఓకే. మేము 6 members బ్రదర్స్ అండి. 2 sisters. సో ఇంట్లో అందరు పెయింటింగ్ చేస్తారని చెప్పారు కదా. మామూలుగా ఏంటంటే మా పెద్దన్నయ్య, మా ఫాదరు, ఇంకా సెకండ్ బ్రదర్ అని శంకర్ అన్నాడు, అతను జగదీశ్వర్. నా 2 యంగర్ బ్రదర్స్ కూడా శివ అండ్ జ్ఞానేశ్వర్. ఒక తన యానిమేటర్, శివప్రసాద్ అని ఫోటోగ్రాఫర్ అండి. అందరూ ఆర్ట్ ఫీల్డ్లో మోరల్లెస్. అయితే నా సెకండ్ బ్రదర్ వాటర్ కలర్స్ చేసేవాడు, శంకర్ అని. అది ఫస్ట్ అక్కడి నుంచి నేను వాటర్ కలర్స్ ఈ కలర్స్ పిక్ చేశాను. అట్లా నా కెరీర్ లోపల నా ఫ్యామిలీ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేశారండి. ఇంకా బిగ్ బ్రదర్తో ఎక్కువ అసోసియేషన్ ఉండేది, రీసెంట్లీ పాస్డ్ అవే. ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే మా సిస్టర్ ఇన్ లా అండి, మా బిగ్ బ్రదర్స్ వైఫ్. నేను చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. అంటే ఒక్కొక్కసారి ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మనకంటే పెద్దవాళ్ళు. షీఈస్ లైక్ ఏ మదర్, లైక్ ఏ సిస్టర్. 11th ఉన్నప్పుడు నాకు చదవడం రావడం చాలా ప్రాబ్లం ఉంటే షీ యూస్ టు హెల్ప్ ఏ లాట్. సో ఆమె అంటే విజయ, మా సిస్టర్ ఇన్ లా పేరు, షీ ప్లేడ్ ఎ మేజర్ రోల్ ఇన్ మై లైఫ్ అండి. అంటే ఆమె లేకపోతే మేబీ నేను 10th కూడా పాస్ అయ్యేవాడిని కాదేమో. షీ ఈజ్ వెరీ మై బ్యాక్ బోన్ ఆఫ్ మై లైఫ్. ఈ సందర్భంగా ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ టు సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. మీకు ఎటువంటి ఆర్ట్ ఐడియా ఉన్నా కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా, ఎవ్వరు ఏదైనా జడ్జిమెంట్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఎక్స్ప్లోర్ చేయాలనేది నా ఆశ. దట్స్ గ్రేట్ సార్. థ్యాంక్స్. సార్కి సంబంధించిన మీ ఇన్ఫర్మేషన్ మీకు అంది ఉంటుంది. ఇప్పుడు మేడంది, ఆ తర్వాత వాళ్ళ అబ్బాయిది. యా, డన్ సార్. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్. హలో. మీ గురించి నాకు తెలుసు, మనోహర్ గారు అబ్బాయి. సో అయితే మీ ఒకసారి ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. హాయ్, ఐఎమ్ Inish. I'm studying in JHPS. Now I'm at 12th and boards ఉన్నాయి. ఇప్పుడు ఇది చూసారు కదా, ఈ ఆర్ట్ ఫామ్ అంతా తనే ఓన్గా చేశారట. ఒక్కసారి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, దీన్ని దేంతో తయారు చేశారు అంటే ఏం చెప్తారు? ఇది యాక్చువల్లీ స్కల్ప్చర్ విత్ పేపర్ పౌడర్. ఆ నార్మల్ లోపల మొత్తం వైర్స్ ఉన్నాయి అని షేప్ కోసం. నాకు జనరలీ స్కల్ప్చర్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నా ఎగ్జిబిషన్ అయినప్పుడు నా లైఫ్ సైజ్ స్కల్ప్చర్ ఉంటే బాగుంటుంది అని థాట్ వచ్చింది. సో లైక్ ఆ హెయిర్ అయినా లుక్ అయినా అంతా నాలా ఉంటే బాగుంటుంది నా ఎగ్జిబిషన్లో. అది ప్రైమరీ థాట్ ఉండే. సో ఇవి నేను నార్మలీ ఎలా ఉంటా, చైన్స్ అయినా స్టడ్స్ అయినా అన్నీ సేమ్ ఉండని ట్రై చేసా. అండ్ ఇది మొత్తం నేనే వేసా స్కెచ్ అంతా. నాన్నగారు ఇన్స్పిరేషనా లేకపోతే మీకే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ నాకే ఉంది. ఆర్ట్ అంటే ఇన్ జనరల్ నాకు ఇష్టం. కాకపోతే స్కల్ప్చర్స్ అయితే డాడీ నుంచి ఇన్స్పైర్డ్. లైక్ డాడీ ఎక్కువ స్కల్ప్చర్లో ఫోకస్. సో అలా నాకు స్కల్ప్చర్స్ ఇంట్రెస్ట్.
కానీ జనరల్ ఆర్ట్ అంటే ఇష్టం చిన్నప్పుడు. రైట్. ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి మీరు స్కల్ప్చర్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? స్కల్ప్చర్స్ అయితే ఒక 6th క్లాస్ నుంచి అనుకోవచ్చు. దాని ముందు ఎప్పుడు అంత ట్రై చేయలేదు. చిన్నప్పటి నుంచి ఇష్టం. 6th క్లాస్ నుంచి స్టీల్ బౌల్స్తో చేసా, అలా మెల్లగా ఫోమ్తో చేసా, ఒకసారి చిన్నది చేసా మినియేచర్ కార్డ్బోర్డ్తో. ఇది ఫస్ట్ టైం ఇంత ఒక లైఫ్ సైజ్లో వేయడం ఫుల్ ఫ్లెజ్ అయితే ఇప్పుడే. వాట్ ఆర్ ద ఫ్యూచర్ ప్లానింగ్స్ నౌ? ఫ్యూచర్ ప్లానింగ్స్ ఆఫ్టర్ 12th ప్రాబ్లీ అబ్రాడ్ అనుకుంటున్నా, ఆర్ ఇక్కడైనా ఆర్ట్స్లో ఆర్ ప్రొడక్ట్ డిజైనింగ్ సంథింగ్ అలా. సో అది థాట్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. పక్కా ఆర్ట్స్, లైక్ ఎనీథింగ్ ఇన్ క్రియేటివ్ ఫీల్డ్. రైట్. సో వాట్ అబౌట్ ఎడ్యుకేషన్ దెన్? ఎడ్యుకేషన్ బ్యాలెన్స్ అవుతుంది, కొంచెం కష్టమే. ప్రైమరీ ఆర్టే, ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో బ్యాలెన్స్ అలా. ఇవి కాకుండా మీరు చేసినవి ఇంకేమైనా ఉంటే ఒకసారి చూపిస్తారా? యా, ఇది కూడా మీరు చేస్తుందేమో కదా? యా, ఇదిగోండి. ఇదంతా సింగిల్ పీసా? నో, 2 pieces. సింగిల్ పీస్ కదా, 2 పీక్. దీన్ని డిప్టిక్ ఆర్ట్ అంటారు. సో 2 క్యాన్వాసెస్ కనెక్టెడ్ కదా, సో అలా. ఓకే. అండ్ యాక్చువల్లీ ఈ థీమ్ ఏంటిది యాక్చువల్లీ మిక్స్ ఆఫ్ క్రియేటివ్ అబ్స్ట్రాక్ట్ ప్యాటర్న్స్. ఇక్కడ విష్ణు శివుడు లైక్ శివుడు కనిపిస్తుంది కదా, శివుడు త్రిశూలం అండ్ స్టఫ్. ఇంకా ఇక్కడ కృష్ణుడు నెమలి, ఇక ఇది ఒక మిస్టీరియస్ కృష్ణుడు విత్ ఆబ్జెక్టివ్ లైక్ ట్రయాంగిల్స్, సర్కిల్స్ వాడి. నా మైండ్ లేదనుకుంటే అది ప్రొజెక్ట్ చేసా. ఇది యాక్చువల్లీ హార్సెస్ నాకు ఇష్టం, అంటే చెస్లో హార్స్ పీస్ ఉంటుంది కదా. సో లైక్ ఇన్ జనరల్ నాకు చెస్ కూడా ఇష్టం. సో చెస్ గురించి చేసా. చెస్లో పీస్ ఉంటుంది, ఫస్ట్ పాన్. యా, ఫస్ట్ పాన్, చెస్ బోర్డ్ అండ్ స్టఫ్. ఇంకా ఇది యాక్చువల్లీ ఈ యాంగిల్ చూడదు, ఇలా తిప్పి చూడాలి. ఈగిల్ ఉంటుంది ఇక్కడ, ఇలా తిప్పి వస్తుంది. బీక్ ఇది ఇక్కడ అయింది, తిప్పి చూడాలి. సో ఈగిల్ ఇస్ లైక్ మై ఫేవరెట్ బర్డ్. సో నా మిక్స్ థాట్స్ అన్ని కలిపి ఐ కంపోజ్. ఓకే. ఇది మొత్తం రాగితోనే వైర్ చేసింది? యా, ఇది మొత్తం కాపర్ వైర్, కంప్లీట్ హ్యాండ్తో కాపర్ వైర్. రైట్. సో నైస్. ఇట్స్ ఎ ఫినిష్ అయిపోయిన పీస్? యా, ఇట్స్ ఎ ఫినిష్డ్ పీస్. ఇవన్నీ చేసేటప్పుడు నాన్నగారు కానీ అమ్మగారిని సపోర్ట్ తీసుకుంటావా? లేదా. నో, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఓన్. యా, ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ అబౌట్ మై ఓన్ థాట్ ప్రాసెస్. జనరల్ నాకు ఏమనిపిస్తుంది చేస్తాను, తీసుకోను. మీలానే ఉన్నాడు సార్. ఆటలో అయితే తీసుకోను. రైట్, రైట్. We wish you all success once again. Thank you so much. Thank you. మిస్సెస్ మనోహర్ మనతో పాటు ఉన్నారు. సో మీ గురించి నాకు తెలుసు, మా వ్యూవర్స్ అందరి కోసం ఒకసారి మీ గురించి. హాయ్ అండి, నేను ఉదయ మనోహర్ వైఫ్. సో నేను ఎంఎఫ్ఏ చేశాను అనమాట, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆఫ్టర్ దట్ నాది అక్కడి నుంచి నేను రెగ్యులర్గా హాబీగా వర్క్ చేసుకుంటా. దెన్ ఏంటంటే ప్రొఫెషనల్గా నా ఓన్ వర్క్స్ అంతా చేస్తుంటాను అనమాట. ఇవి మనకి గ్యాలరీలో ఎగ్జిబిషన్స్ లాగా డిస్ప్లే చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను నా ఓన్ ఆఫ్టర్ కాలేజ్ తర్వాత నేను కొంచెం ఉమెన్కి కొంచెం సపోర్ట్ చేయడానికని ఆర్ట్స్ నేర్పించుకుంటా. వాళ్ళకి వాళ్ళ ఓన్గా వాళ్ళ లెగ్స్ పైన నిల్చొని వాళ్ళు ఏమన్నా. అవునా, మీరు నేర్పిస్తారా? అప్పుడు నేర్పించానండి 10 years. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years అయిపోయింది, ఆపేశాను. బట్ 10 years వరకు మోర్ దెన్ 1000 people ఉమెన్కి నేర్పించాను. సో వాళ్ళందరూ కూడా ఫైనాన్షియల్లీ వాళ్ళ గ్రోత్ ఉంది. సో ఆ రకంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ తర్వాత నేను బిజీ అయిపోయిన బట్టి నేను అది ఆపేసాను అనమాట. సో నా ప్రాజెక్ట్స్లో ఇప్పుడు నేను చాలా బిజీగా ఉంటున్నాను, అవి స్టాప్ చేశాను. రైట్. అది ఇప్పుడు దీంట్లో ఏంటంటే నాదంతా ఫిగరేటివ్ ఫార్మ్స్ అండి. దీంట్లో మోస్ట్లీ ఉమెన్ చేస్తాను. దీంట్లో మనకి ఫ్లవర్స్ అండ్ బర్డ్స్, నేచర్, లవ్ అన్నీ కనిపిస్తాయి. సో ఇందులో కలర్స్ని సపరేషన్ చేయడం నాది మెయిన్ థీమ్. సో లైక్ నా ఫేస్లో డిఫరెంట్ కలర్స్ తోటి. అండ్ జ్యువెలరీ నాకు పర్సనల్గా నాకు ఇష్టమైన సబ్జెక్ట్ జ్యువెలరీ అండ్ డ్రేపరీ మీద ఉన్న డిజైన్స్. ఇవన్నీ పర్సనల్గా నాకు ఇష్టం కాబట్టి నేను నా పెయింటింగ్లు అంతా చూపిస్తుంటాను. రైట్, రైట్. ఇందులో కూడా చూడండి, ఇందులో కూడా మీకు డెకరేట్ ఒక రిచ్ గర్ల్ ఉమెన్ ఎట్లయితే మనకు మంచి ఆభరణాలు వేసుకొని బాగా కనిపించాలనుకుంటామో అదే టైప్ ఆఫ్ వర్క్ ఉంటుంది నా వర్క్లో. ఫ్లవర్ సిస్టమ్స్ ఏదైతే నాకు ఎక్కువ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయో నేను అదంతా ఎలిమెంట్స్ కలిపి చేస్తాను. ఓ, ఇక్కడే రాసారా మీ నేమ్? ఇది సిగ్నేచర్ వర్క్. రైట్. సో ఇది ఫేస్, మళ్ళీ ఇది కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి, ఆర్నమెంట్ కూడా డిఫరెన్స్ ఉంది. ఇదంతా స్టైలైజ్డ్ ఫిగర్స్, ఆల్మోస్ట్ సేమ్ ఫిగరేటివ్. ఫ్లవర్స్, ఆర్నమెంట్స్, కొంచెం మన బర్డ్స్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. కాంబినేషన్స్ వేరే ఉంటాయి. రైట్. వాట్ ఆర్ ద ప్రాజెక్ట్స్ అండి రైట్ నౌ? మోస్ట్లీ నేను ఇప్పుడు మాంగళ్య వాళ్ళ షోరూమ్స్కి క్యాష్ కౌంటర్స్, సీలింగ్స్ అవి చేస్తుంటాను. అండ్ కొన్ని నేను తాంజో పెయింటింగ్స్ కూడా చేస్తాను. అవి పూజా రూమ్స్కి అన్నిటికీ కూడా ఇంటీరియర్స్ డిజైనర్స్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి వాళ్ళందరికీ ప్రాజెక్ట్స్ అవి చేస్తుంటాము. మా దగ్గర నా స్టూడియో ఉంది, అందులో మోర్ దెన్ 15 స్టాఫ్ ఉంటారు. వాళ్ళతో పాటు నేను కలిసి చేస్తాను అనమాట.
రైట్. ఇప్పుడు కమింగ్ ప్రాజెక్ట్ ఏదో ఉందని చెప్పారు యాక్చువల్లీ. ఇప్పుడు ఏంటంటే ఉమెన్ మీదనే సబ్జెక్ట్ ప్లాన్ చేస్తుందండి, లైక్ సక్సెస్ఫుల్ ఉమెన్స్ని టాపిక్ తీసుకొని పెయింటింగ్ చేద్దామని. సో అది ఒక వర్క్ అయిపోయాక నేను అది ఎగ్జిబిషన్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే చెప్పారు సార్ నాకు యాక్చువల్లీ. నాకు కొంతమంది విమెన్ అనుకున్నానండి, సో యూ ఆల్సో సక్సెస్ఫుల్ ఉమెన్ ఇన్ దట్, సో యూ వాంట్ డూ విత్ యూ ఆల్సో అని అంటే ఐ సెడ్ డెఫినెట్లీ అండి ఐ డూ దట్ అని చెప్పాను. ఎందుకంటే ఎలా అయినా ఒక షోలో డిఫరెంట్ మనం ఫిగర్స్ పెట్టాలి. సో ఎవరితో ఎందుకు ఓన్ చేయడం, లైక్ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటే బాగుంటుందని. ఉమెన్లో కూడా ఇప్పుడు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన ప్రొఫెషనల్స్ ఉన్నాయి. ఆల్ డిఫరెంట్ టైప్ ప్రొఫెషనల్స్లోకి వెళ్ళి ఎవరైతే సక్సెస్ అవుతారో, ఉమెన్ ఎంత స్ట్రగుల్ చేసి లైఫ్లో మ్యారేజ్ తర్వాత పిల్లల్ని చూసుకుంటా ఎలా అయితే చేసుకుంటా వాళ్ళు ముందుకు వచ్చి సక్సెస్లో ఉన్నారో వాళ్ళని తీసుకొని వాళ్ళ పెయింటింగ్స్ పెట్టినప్పుడు నా వర్క్ కూడా బాగుంటుందని. ఎక్సలెంట్, ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఒక ఉమెన్ ఒక పెయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా వాళ్ళ ఎలిమెంట్స్ అని, వాళ్ళ జీవితంలో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అని ఒక పిక్చర్లో వచ్చేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఏదైనా లైక్ ఫ్యాషన్ డిజైనర్ ఉందనుకో, ఫ్యాషన్ డిజైనింగ్తో పాటు వాళ్ళకున్న ఏదైతే ఫ్యాషన్ డిజైనింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో అండ్ వాళ్ళ లైఫ్కి ఏదైతే ఉంటుందో అది మొత్తం కలిపి ఒక పెయింటింగ్ చేయాలని అట్లా ఒక్కొక్క వాళ్ళ మీద చేద్దామని అనుకుంటున్నాను. సో దాని గురించి ఎలా అయితే మీరు వాళ్ళ గురించి తెలుసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కూడా బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకోవాలి. సో అవన్నీ కూడా అందులో ఇన్కల్కేట్ అయ్యేలా చూడాలి. అందుకని అది కొంచెం లాంగ్ ప్రాసెస్ అయ్యేటట్టుంది. బట్ అది నాది ఇప్పుడు మెయిన్గా ఇయర్ నుంచి ప్లాన్ చేస్తాను. అంటే ఎంతమంది పర్సన్స్ అనుకున్నారు? ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే ఒక 25 పీపుల్ అనుకుంటున్నాను. ఆఫ్టర్ 25 అగైన్ 25 100 అయిన తర్వాత బుక్ ప్రాజెక్ట్ ప్లాన్ చేద్దామని. ఎందుకంటే 100 ఒక్కసారి చేయాలంటే నాకు చాలా లాంగ్ టైం అవుతుంది. బట్ అంతవరకు లాంగ్ ఆగలేము కాబట్టి 25 చేసిన తర్వాత షో చేస్తాను. సపోజ్ ఇక్కడ ఒక హైదరాబాద్లో ఒకటి, దెన్ అగైన్ బాంబే ఆర్ ఢిల్లీ, డిఫరెంట్ ప్లేసెస్. అప్పుడు అవి 100 అయిపోయాక నేను బుక్ ప్రాజెక్ట్ చేద్దాం, బుక్ ప్రింటింగ్ చేద్దామని అనుకుంటున్నాను. సూపర్ అండి, సూపర్. కానీ మీరు విమెన్కి నేర్పించడం ఆపేసారు, అది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. అంటే ఎలా అంటే నాకు కూడా అప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే అందరూ అప్పుడు నేను క్లాసెస్ చెప్పేటప్పుడు అందరూ నా ఏజ్ కంటే కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నేర్చుకున్నారు. వాళ్ళు టైం పాస్ కానీ కొంతమందికి ఫైనాన్షియల్లీ కూడా సపోర్ట్ కావాలని వచ్చారు. నేను అప్పుడు వాళ్ళకి నేర్పిస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుండే, అండ్ టైం పాస్ అయిపోతుండే, వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ పెరగడము, దాంతో నాకు రిలేషన్స్ చాలా పెరిగాయి. బట్ తర్వాత నేను బిజీ అవ్వడం వల్ల నాకు ఇంకా టైం దొరకట్లేదు అని స్టాప్ చేశాను. బట్ అప్పటికి నేను ఇంతమందికి క్లాసెస్ చెప్పినా ఏదున్నా ఇప్పటికీ వాళ్ళతో రిలేషన్ బాగుంది. అంటే కొంతమంది ఆంటీలు వాళ్ళందరూ కూడా వాళ్ళతోటి నాకున్న రిలేషన్ ఇప్పటికీ కంటిన్యూ ఉంది. అమేజింగ్ అండి. వి విష్ యూ ఆల్ సక్సెస్. అంటే అఫ్ కోర్స్ యు ఆర్ ప్రూవ్డ్ వాట్ ఐ మీన్ టు సే. కమింగ్ ప్రాజెక్ట్స్ విషయంలో మీరు ఎక్కడ ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరు అనుకున్నట్టుగా ఎంతోమంది విమెన్ ఇన్స్పైర్ చేస్తూ అద్భుతమైన పెయింటింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మన మనోహర్ గారి ఫ్యామిలీలో ఫ్యామిలీ అంతా చక్కటి ఆర్టిస్టులు. అది గత 3-4 తరాలుగా ఇది నడుస్తుంది. ఐ థింక్ ఇందులో ఏ ఒక్క చిన్న పాయింట్ అయినా మీకు ఉపయోగపడినా, మిమ్మల్ని సంతోషపెట్టినా కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ.